Ajay Kumar, మీ biology master teacher. ఇంకా ఈ వైద్య సిరీస్ ఏదైతే ఉన్నదో దీంట్లో మనం ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్స్ అనేవి చదువుకోబోతున్నాం. సో నా వాయిస్ అందరికి క్లియర్ గా ఉందంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి త్వరగా. నా వాయిస్ అందరికి క్లియర్ గా వినిపిస్తున్నదా? గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. జస్ట్ అ మినిట్. ఓకే, ఒకసారి ప్రాపర్ గా కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. జస్ట్ అ మినిట్ ఆగండి. ఓకే, ఆల్ రైట్. సరే సరే. సో ఇవాళ సెషన్ లో మనం ఏం చేస్తున్నాం అంటే బయోలాజికల్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటాం. సో మీరందరూ చాలా మంది అడుగుతున్నారు, సార్ క్లాసెస్ ఎందుకు రెగ్యులర్ గా లేవు? ఎందుకంటే ఐఎమ్ టేకింగ్ 3 టైప్స్ ఆఫ్ సెషన్స్. మనం ఇప్పుడు ఏంటంటే ఆ, చూసుకున్నట్లయితే యూట్యూబ్ లోని ఐఎమ్ టేకింగ్ ఎంసెట్ ప్లస్ నీట్ సెషన్స్ చేస్తున్నాను మీకు వేదాంతు తెలుగులో. అది కాకుండా ఐపీ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా, సో ఐపీ వాళ్ళకి ఐపీ సెషన్స్ నడుస్తున్నాయి. ఇంకో పక్క నుంచి నీట్ సెషన్స్ ఈ ఛానల్లో తీసుకోవాలి. కాబట్టి ఏమవుతుందంటే రెగ్యులారిటీ అనేది కొంచెం ఎటు అటు అవుతూ ఉంటుంది. బట్ లెట్ us ట్రై టు కీప్ యాజ్ మెనీ సెషన్స్ యాజ్ పాసిబుల్. ఇంక ఇప్పటి నుంచి నా ప్రయత్నం ఏదైతే ఉంటుందో, నేను ప్రయత్నం అని అంటాను, నేను ఇదే చేసి చూపించేస్తానని నేను చెప్పను, ఎందుకంటే దట్ విల్ బి రాంగ్. బట్ నా ప్రయత్నం ఏదైతే ఉంటుంది అంటే నేను మాక్సిమం ఎన్ని కుదిరితే అన్ని సెషన్స్ మీకు ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ సెషన్స్ అనేవి చేపించేస్తాను. సో దట్ ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ సెషన్స్ ఏవైతే ఉన్నాయో దట్ విల్ బి రియల్లీ యూస్ఫుల్ కదా అందుకు మీ అందరికి. సో దట్స్ అబౌట్ ఇట్. సో ఐల్ బి యాజ్ రెగ్యులర్ యాజ్ పాసిబుల్ ఆన్ దిస్ ఛానల్. ఓకేనా? పదండి. సో ఇవాళ మనం ఏం చేస్తాం అంటే బయోలాజికల్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో, బయోలాజికల్ క్లాసిఫికేషన్ చాప్టర్ ఏదైతే ఉన్నదో ఆ చాప్టర్ మనం స్టార్ట్ చేసుకుంటాం. ఇందులో మనం ఏం చేస్తామంటే ఎక్కువగా నోట్స్ ఏం ప్రిపేర్ చేసుకోవడాలు ఉండవు. మీ అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ అన్నమాట. మీరు ఎలాంటి అనవసరమైన డిస్కషన్స్ చాట్ సెషన్ లో చేయకూడదు. 100% అటెన్షన్ క్లాస్ లో ఇవ్వండి. ఈ పర్టికులర్ సెషన్ లో మనం ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ చదువుకుంటూ వెళ్తాం. ఎన్సీఆర్టీ చదువుకుంటాం, లైన్ బై లైన్ చదువుకుంటాం. లైన్ బై లైన్ చదువుకుంటూ మనం యాక్చువల్ గా సెషన్స్ ని ఎండ్ చేస్తాం. సో ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ సెషన్స్ మనం ఆల్రెడీ మెయిన్ ఛానల్లో కొన్ని చేసాం. మీరు బయోటెక్నాలజీ చూసుంటారు, బయో మాలిక్యూల్స్ చూసుంటారు. ఓకే, చాలా సెషన్స్ నేను ఆల్రెడీ ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ సెషన్స్ చేశాను. మీలో చాలా మందికి నచ్చేది కూడా. ఓకే, అది అన్నమాట. సో విత్ దాట్ లెట్ us బిగిన్ ద సెషన్. ఓకే, సో ఎన్ని కుదిరితే అన్ని చాప్టర్స్ మీద లైన్ బై లైన్ చేద్దాం. ఇదే మనకి నీట్ లో చాలా యూస్ఫుల్ కాబట్టి పదండి. సో let us begin the session without any delay. Since the dawn of civilization, there have been many attempts to classify living organisms. Living organisms ని పర్టికులర్ గా కొన్ని క్రైటీరియన్ వాడి వాటిని క్లాసిఫై చేయడం అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. వాటిని స్టడీ చేద్దామన్నా, వాటి మీద ఎలాంటి రీసెర్చ్ చేయాలన్నా, మీరు ఏదైనా కొత్త ఆర్గనిజం ని కనిపెడుతున్నారు, వాటిని ఏ కేటగిరీలో పెడతారు? మీరు అన్నిటికన్నా ఫస్ట్ మీరు ఒక బ్యాక్టీరియాని కనిపెట్టారు, సో మీరు దాన్ని మొనీరాలో పెడతారా లేదంటే ప్రొటిస్టాలో పెడతారా? అదొక ప్రోకెరియోటా లేదంటే యూకెరియోటా? ఎలా తెలుస్తుందంటే మీరు ఎప్పుడైతే ఆర్గనిజమ్స్ ని క్లాసిఫై చేయడానికి కొన్ని క్రైటీరియా పెట్టుకుంటారు. ఈ పర్టికులర్ ఆర్గనిజం ప్రోకెరియోట్, దీంట్లో న్యూక్లియర్ మెంబ్రెయిన్ డెవలప్ అవ్వలేదు. ఓకే, ఇది ఇంకా ప్రిమిటివ్ ఆర్గనిజం, ఇది కొంచెం అడ్వాన్స్డ్ ఆర్గనిజం, ఇది యూకెరియోట్. అలా చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే ఏ పర్టికులర్ ఆర్గనిజం కనిపెట్టినా దాని మీద కొన్ని క్రైటీరియా అనేది వాడుకొని మనం క్లాసిఫై చేసి దాని గురించి స్టడీ చేయొచ్చు. కాబట్టి క్లాసిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. అండ్ బయోలాజికల్ క్లాసిఫికేషన్ అంటే లివింగ్ ఆర్గనిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి క్లాసిఫికేషన్ అన్నమాట. మన చుట్టూ మనం ఎలాంటి లివింగ్ ఆర్గనిజమ్స్ చూస్తున్నాం, మన యానిమల్స్ ని చూస్తున్నా, ప్లాంట్స్ ని చూస్తున్నా,
వాటన్నిటిని మనం ఈ పర్టిక్యులర్ బయాలజికల్ క్లాసిఫికేషన్ లో కన్సిడర్ చేసుకుంటూ చదువుకుంటాం. ఇట్ వాస్ దన్ ఇన్స్టింక్టివ్లీ నాట్ యూజింగ్ criteria that were scientific but born out of a need to use organism for our own use, for food, shelter, and clothing. Okay. Aristotle was earliest to attempt a more scientific basis. He used simple morphological characters to classify plants into trees, shrubs, herbs కింద classify చేశాడు. He also divided animals into two groups: those who had red blood and those who did not. So red blood ఉన్న వాటిని రెడ్ బ్లడెడ్ యానిమల్స్, లేని వాటిని నాన్ రెడ్ బ్లడెడ్ యానిమల్స్ అన్నమాట. అలా డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అనేవి చేశాడు. ఓకే. ఇన్ లినేయస్ time, a two-kingdom classification with Plantae and Animalia kingdoms was developed that included all plants and animals respectively. Plants అన్నిటిని Plantae లోని, animals అన్నిటిలోని Animalia లోని పెట్టాడు. This system does not distinguish between eukaryotes and prokaryotes, unicellular and multicellular organisms, and photosynthetic and non-photosynthetic అన్నమాట. అంటే ఇది ఆర్గానిజమ్స్ యూనిసెల్యులారా, మల్టీసెల్యులారా, లేదంటే ప్రోకెరియాటికా, యూకెరియాటికా, ఆ ఫోటోసింథసిస్ చేయగలుగుతున్నాయా లేదా అన్న దాని మీద డిఫరెన్షియేట్ చేయలేదు. అంటే ఆల్గేని, ఫంగైని కరెక్ట్ గా ఒక కేటగిరీలో పెట్టడం జరగలేదు. ఆల్గేని ఇప్పుడు మనం ప్లాంటేలో చదువుకుంటాం. మీకు తెలిసినట్లయితే నేను ఎప్పుడైతే ఇంటర్ చదివానో, నేను ఇంటర్ చదివినప్పుడు ఆల్గే, ఫంజై వాటి రెండింటిని నేను యాక్చువల్ గాను ఆ, వేరే కేటగిరీలో పెట్టేవాళ్ళం. ఓకే. సో ఎప్పుడైతే మేము చదివేవాళ్ళం, సో బయాలజికల్ క్లాసిఫికేషన్ మేము ఎప్పుడైతే లేదంటే ప్లాంట్ కింగ్డమ్ చదివినప్పుడు ఫంజై యాక్చువల్ గా ప్లాంట్ కింగ్డమ్ లో ఉండేది, థాలోఫైటాలో ఉండేది. బట్ ప్లాంట్ బాడీని థాలస్ అనేవాళ్ళం మేము. సో అలాంటప్పుడు మేము ఇంటర్ చదువుకున్నప్పుడు ప్లాంట్ కింగ్డమ్ లోని థాలోఫైటా, బ్రైడోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పర్మ్, యాంజియోస్పర్మ్స్ అని ఉండేది. థాలోఫైటాలో వచ్చేసరికి ఆల్గే, ఫంజై రెండు ఉండేవి అనమాట మాకు, మేము చదువుకున్నప్పుడు ఇంటర్ అప్పుడు. ఓకే. సో దిస్ ఈజ్ దాదాపు వచ్చేసి ఒక 12-13 ఏళ్ల క్రితం విషయం అనమాట ఇది. ఓకేనా. సో లైక్ సమ్ 13 to 14 years ago నేను ఎప్పుడైతే చదివానో, 13-14 ఏళ్ల క్రితం నేను ఇంటర్ చదివానో, నేను ఇంటర్ చదివినప్పుడు మాత్రం ఏంటంటే ఆల్గే ఇంకా ఫంజైని ఒకే కేటగిరీలో పెట్టేవాళ్ళం, థాలోఫైటా అనేసి ప్లాంట్ కింగ్డమ్ లో. తర్వాత ఫంజైని ప్లాంట్ కింగ్డమ్ నుంచి తీసేశారు, ఎందుకంటే ఫంజై యాక్చువల్ గా ప్లాంట్స్ కాదు, యానిమల్ కాదు, దాన్ని ఒక సపరేట్ యాక్చువల్ గా ఇవ్వాలి అనేసి అప్పుడు ఇంకా 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో ఫంజైని సపరేట్ చేసేయడం జరిగింది అనమాట. ఓకే. అది. సో ఇది బేసిక్ గా. ఓకే. అర్థమైందా? ఫైన్. సో దిస్ సిస్టమ్ డిడ్ నాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద యూకారియోట్స్ అండ్ ప్రోకారియోట్స్, యూనిసెల్యులార్ అండ్ మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్, ఇవన్నీ చెప్పుకున్నాం. Classification of organisms into plants and animals was easily done and was easy to understand, but a large number of organisms did not fall into either category. So hence the two kingdom classification was not adequate. Besides gross morphology, was a need was also felt for including other characteristics like cell structure, nature of wall, mode of nutrition ఏమిటి, దాని తర్వాత హ్యాబిటాట్ ఏమిటి, మెథడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ఎలాంటి వేరే మెథడ్స్, ఏ సెక్షువల్ మోడా, సెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్, ఏ సెక్షువల్ ఎలాంటి టైప్ ఆఫ్ రీప్రొడక్షన్, హ్యాబిటాట్ లో ఎలాంటి టైప్ ఆఫ్ హ్యాబిటాట్. నార్మల్ గా హాలోఫైట్స్ అయితే సాల్ట్ లో ఉన్న బతికేస్తాయి, కొన్నిట్లో అయితే నీళ్లలో బతుకుతాయి, కొన్నిట్లో మాయిశ్చర్ ఎక్కువ కావాలి, కొన్నిటికి మాయిశ్చర్ తక్కువ కావాలి. ఓకే. మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ వచ్చేసి ఎలాంటి టైప్ ఆఫ్ న్యూట్రిషన్, హోలోజాయికా, సాప్రోఫైటికా. ఓకే. నేచర్ ఆఫ్ వాల్ వచ్చేసి సెల్ వాల్ ఉన్నదా లేదా, సెల్ వాల్ ఉన్నదంటే ఎలాంటి సెల్ వాల్ ఉంది, ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ ఏమిటి, వీటన్నిటిని ఇంకా కౌంట్ లో తీసుకొని క్లాసిఫికేషన్ సిస్టమ్స్ అనేవి అలా అలా మోడిఫై అవుతూ వెళ్ళాయి అనమాట. అర్థమవుతుందా అందరికి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? అందరికీ అర్థం అవుతున్నదా లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే చెప్పండి, ఇక్కడ చాట్ సెక్షన్ లో ఆలోచించండి ఒకసారి కూడా. ఓకేనా. మీ డౌట్స్ చెప్తేనే ఇక్కడ క్లాస్ మనకి ఇంటరాక్టివ్ గా ఉంటది, లేదంటే మీకు నిద్ర వస్తుంది, నాకు నిద్ర వస్తుంది. అవునా కాదా? మీరు నా డౌట్లు అడగలేదంటే ఏమవుతుంది, మీకు నాకు ఇద్దరికి నిద్ర వస్తుంది, మనం అని గొరకలు పెట్టుకుని పడుకోవచ్చు. అవునా కాదా? అర్థమైందా? సో అందుకే డౌట్లు అడగాలి, ఏం డౌట్ ఉన్నా వెంటనే అడిగేయాలి. అది నేను క్లియర్ ఎంత వస్తే నేను అంతవరకు చెప్తాను కదా, లేదు అంటే నెక్స్ట్ క్లాస్ లో చెప్పేస్తాను, దానికే ఉంది. కానీ డౌట్ అడగడంలో మాత్రం మీరు అస్సలు ఆలోచించకూడదు. ఓకే. సూపర్, వెరీ గుడ్ అమ్మ. పదండి. దో ప్లాంట్ and animal kingdoms have been a constant under all different systems. Okay. So planting animal kingdoms lo chuskunnatlayite, though plant and animal kingdoms have been a constant under all different systems, the understanding of what groups and organisms be included under these systems have been changing. The number and nature of the other kingdoms have also been understood differently by different scientists over time. Any number of organisms in Patali, AMT, NEC.
ఓకేనా, అది అన్నమాట. క్లియర్? ఓకే, పదండి. నా ఇక్కడ మన 5 కింగ్డమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ జరిగింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కింగ్డమ్స్ ఏమిటి అన్నది చూడండి ఇక్కడ. సో వేరే వేరే క్యారెక్టర్స్ ఏం తీసుకున్నాం ఇక్కడ మనం? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్? సెల్ టైప్ తీసుకున్నాం, ఎలాంటి టైప్ ఆఫ్ సెల్, సెల్ వాల్ ఉందా లేదా, ఉంటే ఎలాంటి సెల్ వాల్, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉందా లేదా, బాడీ ఆర్గనైజేషన్ ఎలా ఉంది, సెల్స్ ఉన్నాయా లేదంటే మల్టీ సెల్యులర్ టిష్యూ లెవెలా, ఆర్గన్ లెవెలా, ఆర్గన్ సిస్టమ్ లెవెలా, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఏమిటి, ఓకే, ఇవన్నిటిని మనం చూసుకున్నాము. ఓకే, పదండి. ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ మనం మొనీరాలో చూసుకుందాం. మొనీరాలో వచ్చేసరికి మొనీరాలో ఆర్గనిజమ్స్ అన్ని ప్రోకెరియాటిక్, సెల్ టైప్ వచ్చేసి ప్రోకెరియాటిక్. ఓకే, దాని తర్వాత సెల్ వాల్ వచ్చేసి సెల్ వాల్ ఇస్ నాన్ సెల్యులోజిక్, అంటే దాంట్లో సెల్యులోజ్ అనేది ఉండదు. మొనీరాలో మనం ఎప్పుడు చదువుతాం, మనం ప్రోకెరియాట్స్ లో సెల్ యూనిట్ లో చదివినప్పుడు మనం సెల్ వాల్ ఉందని చదివాం, కానీ ఆ సెల్ వాల్ లో సెల్యులోజ్ ఉండదు. పాలిసాకరైడ్స్, అమైనో యాసిడ్స్, పెప్టిడోగ్లైకాన్ ఉంటుంది. ఓకే, ఇంకా లిపోపాలిసాకరైడ్స్ ఉంటాయి కదా, గుర్తున్నదా? సో గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైతే మొనీరా గురించి మాట్లాడుతున్నాం, మొనీరాలో మనకి సెల్ వాల్ వచ్చేసి ఇట్ ఈస్ నాన్ సెల్యులోజిక్ అండ్ ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ పాలిసాకరైడ్స్ ప్లస్ అమైనో యాసిడ్. మీకు డైరెక్ట్ గా దీని నుంచి తీసి క్వశ్చన్ ఇచ్చేస్తాడు. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్, ఓకే, న్యూక్లియర్ మెంబ్రెయిన్ వచ్చేసి ఉండదు, అబ్సెంట్. దాని తర్వాత బాడీ ఆర్గనైజేషన్ వచ్చేసి సెల్యులార్ టైప్ ఆఫ్ బాడీ ఆర్గనైజేషన్. దాని తర్వాత మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ వచ్చేసి ఆటోట్రాఫిక్. మీకు కీమోసింథటిక్, ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా తీసుకున్నారంటే ఆటోట్రాఫిక్ ఉంటుంది. అదే హెట్రోట్రాఫిక్ లేదంటే హెట్రోట్రాఫిక్ టైప్ చూసుకుంటే దాంట్లో మనకి సాప్రోఫైటిక్, పారాసైటిక్ టైప్ ఏదైతే ఉన్నదో ఆ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ మనం హెట్రోట్రాఫ్స్ లో చూస్తాం. సో 2 టైప్స్, ఆటోట్రాఫ్స్, హెట్రోట్రాఫ్స్ రెండు ఉన్నారు బ్యాక్టీరియాలో కూడా, మొనీరాలో కూడా. అది అన్నమాట. ఓకే, ఫైన్. ప్రొటిస్టాలో చూద్దాం రండి. ప్రొటిస్టాలో వచ్చేసరికి మనకి సెల్ టైప్ వచ్చేసి యూకెరియాటిక్. ఓకే, ఫైన్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటది మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆల్ మొనీరా ఆర్ యూనిసెల్యులార్ prokaryotic. All protista are unicellular eukaryotic. బుక్ ఉన్నదా? ఎన్సీఆర్టీ బుక్ ఏదైనా ఉందా? ఎప్పుడు ఎన్సీఆర్టీ బుక్ తీసుకొని కూర్చోాలమ్మా. ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ ఎప్పుడైతే చదువుతున్నామో ఎన్సీఆర్టీ బుక్స్ మీ దగ్గర ఉండాలి, చాలా ఇంపార్టెంట్. ఎన్సీఆర్టీ బుక్ లేకుండా మీరు నీట్ ప్రిపేర్ అవడం కష్టం అయిపోతుంది. ఓకేనా? సో ఎన్సీఆర్టీ ఎప్పుడైతే మనం చదువుకుంటున్నామో, ఓకే, అట్లీస్ట్ ఈ టైంలోనే మీరు ఒక్కొక్క టెక్స్ట్ బుక్ తీసుకుని పెట్టుకోవాలి. ఒక 11 మనకి ఇంటర్లో లాగా 4 టెక్స్ట్ బుక్లు అక్కర్లేదు. ఆ ఏంటది, బాటనీ బుక్ ఒకటి, జువాలజీ బుక్ ఒకటి, బాటనీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బుక్ 4 బుక్స్ కొనక్కర్లే, 2 బుక్స్ 11th 12th అని ఉంటది, తీసుకొని పెట్టుకోవాలి. దీని నుంచి మీకు ఎగ్జామ్ లో పక్కాగా క్వశ్చన్లు వస్తున్నాయి కాబట్టి ఎందుకు మనం ఇగ్నోర్ చేయాలి చెప్పండి? కష్టపడి ప్రిపేర్ అవుతున్నాం కదా, సో ఉండాలి. యూనిసెల్యులార్ యూకెరియాటిక్ అంటే ప్రొటిస్టా అంటాము, యూనిసెల్యులార్ ప్రోకెరియాటిక్ అంటే మొనీరా, మిగతావన్నీ మల్టీ సెల్యులార్ యూకెరియాటిక్. సో పంజాయ్ యూనిసెల్యులార్ అండ్ మల్టీ సెల్యులార్ రెండు ఉంటుంది. పంజాయిలో యూనిసెల్యులార్ వచ్చేసి మనకి ఈస్ట్ వస్తుంది కదా, పంజాయిలో యూనిసెల్యులార్ వచ్చేసి మనకి ఈస్ట్ ఉంటుంది. ఓకే కదా, మల్టీ సెల్యులార్ అంటే మనకి ఏమొస్తుంది, మిగతా టైప్ ఆఫ్ ఏవైతే ఉన్నాయో హైఫీ ఏవైతే ఫామ్ చేస్తాయో ఆస్పర్జిల్లస్ అవన్నీ వస్తాయి. ఇంకా ప్లాంటేక్ ఎనిమేలియా మనకి ఎలాగో తెలుసు, యూకెరియాటిక్, అది అన్నమాట. క్లియర్? అర్థమైందా? ఓకేనా, పదండి. సో మనకి ప్రోటోజోన్స్ అవన్నీ ఎక్కడ వస్తాయంటే ప్రొటిస్టాలోనే వస్తాయి. మనకి చదువుకుంటాం 1 by 1, డయాటమ్స్, డైనోఫ్లాజెల్లెట్స్, స్లైమ్ మోల్డ్స్, ప్రోటోజోన్స్ అన్ని చదువుకుంటాం. పదండి. నెక్స్ట్ వచ్చేసి సెల్ వాల్ లోని కొన్నిట్లో సెల్ వాల్ ఉంటుంది, కొన్నిట్లో పెలికల్ ఉంటుంది. మనం చదువుకుంటాం ప్రొటిస్టాలో పెలికల్ అనేది ఉంటుంది. దాని తర్వాత న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుంది, సెల్యులార్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇంకాను. ఓకే, ఆటోట్రాఫిక్, ఫోటోసింథటిక్ అయితే, హెట్రోట్రాఫిక్ ఉంటుంది, నాన్ ఫోటోసింథటిక్ అయితే. ఇక్కడ వచ్చేసి కైటిన్ అనేది సెల్ వాల్ లో ఉంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియర్ మెంబ్రెయిన్ వచ్చేసి ఉంటుంది. దాని తర్వాత జస్ట్ మినిట్, ఓకే, న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. హెట్రోట్రాఫిక్ టైప్ ఆఫ్ న్యూట్రిషన్ చూస్తాము. ఓకే, హెట్రోట్రాఫిక్ లో సాప్రోఫైటిక్, పారాసైటిక్. సో ఫంజై వచ్చేసరికి ఫంజైలోని ఇంకా యానిమేలియాలోని ఒక ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, కంప్లీట్లీ హెట్రోట్రాఫిక్. సో ఫంజై అండ్ అనిమేలియా ఆర్ కంప్లీట్లీ హెట్రోట్రాఫిక్. ఫంజై అండ్ అనిమేలియాలోని మనం చూసుకున్నట్లయితే, ఓకే, కంప్లీట్లీ హెట్రోట్రాఫిక్, కంప్లీట్లీ హెట్రోట్రాఫిక్.
ఆటోట్రాఫిక్ అసలు చూడం మనం ఇక్కడ. సో ప్యూర్లీ హెట్రోట్రాఫిక్ ఎవరు అంటే పంజా ఇంకా ఎనిమేలియా అన్నమాట. సైడ్ లో రాసుకోండి. పంజా ఇంకా ఎనిమేలియా ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా హెట్రోట్రాఫిక్ గా ఉంటాయి. ఓకే, రైట్, వెరీ గుడ్. పదండి. నెక్స్ట్ వచ్చేసి ప్లాంటేలో యూకెరియాటిక్. సెల్యులోజ్ అనేది సెల్ వాల్ లో ఉంటుంది. ఓకే, దాని తర్వాత మనకి ఇందులోని ప్లాంటేలోని మనకి న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటుంది. టిష్యూ ఆర్ ఆర్గన్ లెవెల్ వస్తుంది ఇక్కడ. టిష్యూలో వచ్చేసి మనకి తెలుసు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూ, జైలము, ఫ్లోయము, కాంప్లెక్స్ టిష్యూ. సింపుల్ టిష్యూస్ లో పారెంగేమా, కానిగేమా, స్క్లెరెంగేమా చూస్తాం. ఆర్గన్స్ అంటే రూట్, స్టెమ్, లీఫ్, ఇవన్నీ ఆర్గన్స్ మనకి. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆటోట్రాఫిక్ అంటే ఫోటోసింథటిక్ ఇవన్నీ. ఇక్కడ యూకెరియాటిక్ సెల్ వాల్ అనేది ఉండదు. సో సెల్ వాల్ ఎందులో అస్సలు ఉండదు. దెర్ ఇస్ నో సెల్ వాల్ ఎట్ ఆల్. ఓకే, నో సెల్ వాల్. అన్ని ఆర్గానిజమ్స్ లో సెల్ వాలే ఉండదు అంటే అది ఒక్క దాంట్లోనే అనిమేలియాలో. అనిమేలియా వదిలేసి మిగతా వాటన్నిటిలో సెల్ వాల్ అనేది ఉంటే ఉండొచ్చు అనమాట. ప్రొటిస్టాలో అన్నిట్లోనే ఉండాలని లేదు, కానీ కొన్నిట్లో ఉంటుంది, కానీ ఉంటుంది. కానీ అనిమేలియాలో అసలు సెల్ వాల్ ఉండదు. ఓకే, ఫంజైని మనం మల్టీ కల్చరల్ కాదు, మల్టీ సెల్యులర్ అని అనలేం. ఎందుకు అనలేం మనం ఎందుకు మల్టీ సెల్యులర్ అని అనలేం ఫంజైని అన్నిటిని? మనకి యూనిసెల్యులర్ ఉందా? ఫంజైలో యూనిసెల్యులర్ చూస్తామా మనం? వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ యూనిసెల్యులర్ ఆర్గానిజం ఇన్ ఫంజై? ఫంజైలో వచ్చేసి మనకి యూనిసెల్యులర్ ఏముంది చెప్పండి? ఈస్ట్ ఉందా లేదా? ఈస్ట్ యూనిసెల్యులర్ కదా మరి. సో అన్ని మల్టీ సెల్యులర్ కాదు కదా మరి, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దాని తర్వాత ఎనిమిలియాలో వచ్చేసి న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటుంది. ఓకే, సో న్యూక్లియర్ మెంబ్రేన్ ఓన్లీ మొనీరాలో ఉండదు, మిగతా అన్నిట్లోనే ఉంటుంది. ఓన్లీ సెల్యులార్ లెవెల్ చూసుకున్నట్లయితే ప్రోనీలైన్ ప్రొటిస్టాలో ఉంటుంది. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి సార్ వాల్ కి మెంబ్రేన్ కి డిఫరెన్స్ ఏమిటి? వాల్ అంటే సెల్ వాల్ అన్నిటికన్నా బయట ఉంటది. సెల్ వాల్ తర్వాత సెల్ మెంబ్రేన్ వస్తుంది. అర్థమైందా? సెల్ వాల్ అన్నిటికన్నా బయట లేయర్, అవుటర్ మోస్ట్ లేయర్ సెల్ వాల్. ఓకే, సో మనకి మొనీరాలో వచ్చేసరికి కొన్ని బ్యాక్టీరియాలో అవుటర్ మోస్ట్ సెల్ వాల్ కన్నా ఇంకోటి గ్లైకోకాలిక్స్ అని ఒక లేయర్ ఉంటుంది. ఓకే, కానీ మిగతా ఏవైతే ఆర్గానిజమ్స్ చూస్తామో వాటన్నిటిలో సెల్ వాల్ ఇస్ ద అవుటర్ మోస్ట్ లేయర్. అది అన్నమాట. సో టు రైట్ ఇట్ డౌన్, దట్ ఈస్ క్లియర్లీ రైట్ ఇట్. ఓకే, ఫర్ సపోజ్ ఇది ఒక ఆర్గానిజం అంటే ఆర్గానిజం కి బయట పక్క ఏదైతే ఈ లేయర్ వస్తున్నదో, ఓకే, దిస్ ఇస్ సెల్ వాల్ అంటే సెల్ వాల్ కి ఇంకా బయట పక్క ఇంకొక లేయర్ వస్తుంది, దట్ ఈస్ గ్లైకోకాలిక్స్. సో మనం అదే సెల్ ఎన్వెలోప్ లో చదువుకుంటాం, గ్లైకో క్యాలిక్స్ అన్నమాట. ఓకే, దిస్ ఇస్ సెల్ వాల్. ఓకే, అండ్ దిస్ ఇస్ సెల్ మెంబ్రేన్ కదా, రైట్. ఇప్పుడు ఈ మూడు లేయర్స్ ఎవరిలో ఉంటాయంటే ఓన్లీ మొనీరాలో ఉంటుంది. మొనీరాలో ఏవైతే బ్యాక్టీరియా ఉన్నాయో ఆ బ్యాక్టీరియాలో మాత్రం ఈ మూడు లేయర్స్ ఉంటాయి. వీటి మూడింటిని కలిపి మనం ఏమంటాం? ఎన్వెలోప్ అంటాం, సెల్ ఎన్వెలోప్ అంటాం. మిగతా అన్ని ఆర్గానిజమ్స్ చూసుకున్నట్లయితే సెల్ వాల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో దీన్ని మనం డిలిమిటింగ్ స్ట్రక్చర్ అంటాం. అంటే ఒక సెల్ ని ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ నుంచి ఏ లేయర్ సెపరేట్ చేస్తున్నదంటే మొనీరాలో ఉన్న బ్యాక్టీరియాలోని అవుటర్ మోస్ట్ లేయర్ గ్లైకోకాలిక్స్ ఉంటే మిగతా అన్ని ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో సచ్ ప్రొటిస్టాలో కొన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి, దాని తర్వాత ఫంజైలో కైటిన్ ఉంటుంది సెల్ వాల్ లోని, ప్లాంట్స్ లో సెల్యులోజ్ ఉంటుంది. ఓకే, సో వాటన్నిటిలో అవుటర్ మోస్ట్ లేయర్ సెల్ వాల్ అయిపోతుంది అనమాట. ఓకేనా, అది. పదండి. సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, డోంట్ మిస్ దిస్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం ఆర్హెచ్ విటేకర్ ది 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ మాట్లాడుకోవాలి. సో ఆర్హెచ్ విటేకర్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారమ్మా? 1969 లో ఇచ్చారు. 1969 లో he proposed a 5 kingdom classification. The kingdoms defined by him were Monera, Protista, Fungi, Plantae and Animalia. 5 ఇచ్చారు. ఏమిటో ఇచ్చారు? మొనీరా, ప్రొటిస్టా, ఫంజై, ప్లాంటే, అనిమీలియా. మొనీరా, ప్రొటిస్టా, ఫంజై, ప్లాంటే, అనిమీలియా. ఇలా వచ్చేయాలి, సీక్వెన్స్ వచ్చేయాలి మనకి. ఓకే, సో ద మెయిన్ క్రైటీరియా ఫర్ క్లాసిఫికేషన్ ఏమిటి అంతా మనం ఇప్పుడే చదువుకున్నాం అనమాట. ఓకే, సో క్రైటీరియా ఏం వాడారు అతను? సెల్ స్ట్రక్చర్ వాడారు, బాడీ ఆర్గనైజేషన్ ఎలాంటిది, మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఏమిటి, రీప్రొడక్షన్ ఎలా చేస్తున్నాయి, ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్స్ ఏంటి అంటే ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ ఏమిటి. ఓకే, ఇవన్నీ చూశారు. ఫైన్. దాని తర్వాత ద 3-domain system has also been proposed that divides the kingdom Monera into 2 domains, leaving the remaining eukaryotic kingdoms in the 3rd domain and thereby a 6th-domain classification. You will learn about the system in higher classes. So 3-domain classification అంటే ఏమిటి? 3-domain classification అంటే మెయిన్ గా ఏం చేస్తారంటే
ఏదైతే ఆర్గానిజమ్స్ అన్ని ఉన్నాయో, ఓకే, సో ఆ 3 డొమైన్ క్లాసిఫికేషన్ చూడండి. సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మన ఆర్గానిజమ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో, ఓకే, ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ ని 3 కింద డివైడ్ చేస్తాం. ఓకే, సో ఆ మూడిట్లోని ఒకటి యూకేరియా అని వస్తుంది. యూకేరియా, ఓకే, ఒకటి ఆర్కియా అని వస్తుంది, ఒక దాంట్లో ఆర్కి బ్యాక్టీరియా వస్తుంది, ఇంకో దాంట్లో యూ బ్యాక్టీరియా వస్తుంది. ఓకే, ఆర్కి బ్యాక్టీరియా అంటే ప్రిమిటివ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా వస్తుంది. ఓకే, యూ బ్యాక్టీరియాలోని, ఓకే, ఏదైతే తర్వాత వచ్చిన బ్యాక్టీరియాలు ఉన్నాయో, ఓకే, అవి వస్తాయి అనమాట. యూ బ్యాక్టీరియా తర్వాత యూకేరియాలోని అన్ని యూకెరియాట్స్ అన్ని వస్తాయి. దీన్నే మనం 3 డొమైన్ అంటాం. ఈ 3 డొమైన్స్ అన్నమాట. ఓకే, అర్థమైందా? సో ఆర్కేయా, యూ బ్యాక్టీరియా అండ్ యూకెరియా. సో ఆర్కే బ్యాక్టీరియాని ఆర్కేయా అని కూడా రాస్తాము. అది అన్నమాట. ఇది మీకు అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఒక రెఫరెన్స్ కోసం చెప్పేసాను అన్నమాట. Next, let us look at the five kingdom classification, okay, to understand the issues and considerations that influence the classification system. Okay, bacteria, archaea, and eukarya. Okay, so bacteria, archaea, and eukarya. So మీరు అలా కూడా రాసుకోవచ్చు. ఆర్కి బ్యాక్టీరియాని ఆర్కే అని రాసుకోవచ్చు, యూ బ్యాక్టీరియాని బ్యాక్టీరియా అని రాసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత యూకేరియా అని రాసుకోవచ్చు. బట్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, ఎందుకు అంటే ఇది మీకు ఎక్కువగా యాక్చువల్ గా అడగడం జరగట్లేదు, నీటిలోని అడగరు ఇది. మనం నీట్ గురించి చదువుకుంటున్నాం కదా ఇక్కడ, సో అడగరు. పదండి. నౌ నెక్స్ట్ వచ్చేసి మనకి, ఓకే, ఫర్దర్ టు డిస్కస్ అబౌట్ ఇస్ ఫైవ్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో ఎందుకు ఇప్పుడు ఏవైతే ఈ చేంజెస్ తేవడం జరిగిందో, ఓకే, అది ఎందుకు చేయడం జరిగింది. అర్లియర్ క్లాసిఫికేషన్ సిస్టమ్ ఇంక్లూడ్ బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే, ఫంజై, మాసెస్, ఫర్న్స్, జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్ అండర్ ప్లాంట్స్. ఇవన్నీ ప్లాంట్ లో ఉంటాయి. నేను చెప్పానా లేదా, ఏవైతే ఫంజై, ఆల్గే అన్ని ఉన్నాయో వాటన్నిటిని ప్లాంట్స్ లో పెట్టేసేవాళ్ళు. ఎందుకు? థాలోఫైటా అనేవారు. ద క్యారెక్టర్ దట్ యూనిఫైడ్ ద హోల్ కింగ్డమ్ వాస్ ద ఆర్గనిజమ్స్ ఇంక్లూడెడ్ సెల్ వాల్ ఇన్ దేర్ సెల్స్. వాళ్ళు ఏమన్నారంటే అన్నిట్లో సెల్ వాల్ ఉంది కదా, అన్నిటిని ఒకే కింగ్డమ్ లో పెట్టేద్దాం అన్నారు. దిస్ ప్లేస్ డిఫరెంట్ దిస్ టుగెదర్ గ్రూప్స్ విచ్ వైడ్లీ డిఫర్డ్ ఇన్ అదర్ క్యారెక్టరిస్టిక్స్. ఇట్ బ్రాట్ టుగెదర్ ద ప్రోకారియోటిక్ బ్యాక్టీరియా అండ్ ద బ్లూ గ్రీన్ ఆల్గే విత్ అదర్ గ్రూప్స్ విచ్ వర్ యూకారియోటిక్. సో దానివల్ల ప్రాబ్లం వచ్చేసింది. సో అందుకే ఏం చేశారు అంటే ఇట్ ఆల్సో గ్రూప్ టుగెదర్ ద యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ అండ్ మల్టీసెల్యులర్ ఆర్గనిజమ్స్. ఇప్పుడు క్లెమెడోమానాస్ ఇంకా స్పైరోగైరా ఏవైతే ఉన్నాయో వాటిని ఆల్గేలో పెట్టడం జరిగింది. సో దానివల్ల ఏం జరిగింది అంటే ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి, సరిగ్గా క్లాసిఫికేషన్ జరగలేదు. ఆల్సో ద క్లాసిఫికేషన్ డిడ్ నాట్ డిఫరెన్షియేట్ బిట్వీన్ హెట్రోట్రాఫిక్ గ్రూప్ ఫంజై అండ్ ఆటోట్రాఫిక్ గ్రీన్ ప్లాంట్స్, దో దే ఆల్సో షోడ్ క్యారెక్టరిస్టిక్స్ డిఫరెన్సెస్ ఇన్ దేర్ సెల్ వాల్ కాంపోజిషన్. ఫంగైలో చూసుకున్నట్లయితే మనకి కైటిన్ ఉంటుంది. ఓకే, ఓకే, ఫంగైలో చూసుకున్నట్లయితే మనకి కైటిన్ ఉంటుంది సెల్ వాల్స్ లోని. గ్రీన్ ప్లాంట్స్ లో చూసుకున్నట్లయితే సెల్యులోజిక్ సెల్ వాల్ అనేది ఉంటుంది. వెన్ సచ్ క్యారెక్టరిస్టిక్స్ వర్ కన్సిడర్డ్ ద ఫంగై వర్ ప్లేస్డ్ ఇన్ సెపరేట్ కింగ్డమ్ ఫంజై. కింగ్డమ్ ఫంజై లోని, ఓకే, ఒక సెపరేట్ కింగ్డమ్ అనేసి పెట్టడం జరిగింది. దాంట్లో ఇంకా ఫంజై అనేసి పెట్టేశారు అనమాట. అందుకే ఫంగల్ ఆర్గానిజమ్స్ ని సెపరేట్ చేసి పడేశారు. ఎందుకంటే ఫంజై ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్ గా వాటిలో సెల్ వాల్ వచ్చేసి కైటిన్ తో ఫామ్ అయి ఉంది. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ వచ్చేసి పూర్తిగా హెట్రోట్రాఫిక్ యానిమల్ లైక్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే, దేనికి ఫిట్ అవ్వట్లేదు, అందుకే సెపరేట్ కింగ్డమ్ లో పెట్టడం జరిగింది. ఓకేనా, అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, ఆల్ prokaryotic organisms were grouped together under kingdom Monera and the unicellular eukaryotic organisms were placed under kingdom Protista. So prokaryotics అన్ని Monera, eukaryotes అన్ని kingdom Protista. యూనిసెల్యులర్ యూకారియోట్స్ అది కూడా ఇక్కడ ఉన్నది క్లియర్ గా చూసుకోవాలి మీరు. కింగ్డమ్ ప్రొటిస్టా హ్యాస్ బ్రాట్ టుగెదర్ క్లెమెడోమోనాస్, క్లోరెల్లా, ఏవైతే ముందు ఆల్గే ఇంకా ప్లాంట్స్ లో ఉండేవో, ఓకే, సెల్ వాల్స్, విత్ పారామీషియం అండ్ ఎమీబియా విచ్ వర్ ఎర్లియర్ ప్లేస్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్ విచ్ లాక్స్ సెల్ వాల్. సో ప్రొటిస్టాలో ఎలాంటి ఆర్గానిజమ్స్ వస్తాయంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, కాకపోతే అవి యూకెరియాట్స్ అన్నమాట. వాటిలో ఫోటోసింథెటిక్ యాక్టివిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాటిని ముందు యాక్చువల్ గాను యానిమల్స్ లోని, అనిమేలియాలోని లేదంటే ప్లాంటేలో ఉన్న ఆల్గీలోని ప్లేస్ చేయడం జరిగింది. కానీ దాని తర్వాత అర్థమైంది కొన్నిట్లో స్లైమ్ మోడ్స్ అయితే ముందు ఫంగై కింద ఉండేవి. స్లైమ్ మోడ్స్ ఏవైతే మనం ఇప్పుడు చూస్తున్నామో ప్రొటిస్టాలో వాటిని ముందు ఫంగస్ లో పెట్టారు. ఫంగస్ లో స్లైమ్ మోడ్స్ ఉండేవనేవారు.
ఇప్పుడు ఆ స్లైమ్ మోడ్స్ ఫంగస్ నుంచి రిమూవ్ చేసేసి ప్రొటిస్టాలో పెట్టారు ఫంజై నుంచి తీసి. సో ఈ పర్టికులర్ మోడిఫికేషన్స్ అనేది చేయడం జరిగింది. అందరూ క్లియర్ గా వింటున్నారా? అందరూ చక్కగా వింటున్నారా? అర్థమవుతున్నదా అందరికీను ఏం చెప్తున్నానో నేను? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? చెప్పండి 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 త్వరగా. నితిన్ రెడ్డి చదివితే చాలా అని కాదు. నేను చెప్పిన క్వశ్చన్స్ మిస్ అవ్వకండి అంటాను నేను. ఎప్పుడు నా సెషన్ లో మీరు చూసే ఉంటారు. నేను చెప్పిన క్వశ్చన్స్ మాత్రం చదువుకొని వెళ్ళండి నేను ఎప్పుడు చెప్పను. ఓకే, దట్ విల్ బి మిస్లీడింగ్. నేను ఎప్పుడు మిస్లీడ్ చేయను స్టూడెంట్స్ ని. ఓకే, యాజ్ అ టీచర్ నా కర్తవ్యం ఏమిటి అంటే మీరు ఎంత మాక్సిమం చదువుకొని వెళ్ళాలని, అట్లా మినిమం ఈ మాత్రం చదువుకొని వెళ్ళాలని చెప్పేసి ఇవ్వాలి నేను మీకు. అది నేను చెప్పేసి ఇస్తాను. తర్వాత పూర్తిగా మీ ఇష్టం. మీరు అది చదివిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా చదివితే చదువుకోవచ్చు. నో వన్ ఇస్ స్టాపింగ్ యూ. పదండి. ఫైన్, లెట్స్ గో ఫర్దర్. ఓకే, అది అన్నమాట. ఇట్ హ్యాస్ పుట్ టుగెదర్ ఆర్గనైజేషన్స్ నా. ఇప్పుడు ప్రొటిస్టాలో వచ్చేసరికి ఇట్ హ్యాస్ పుట్ టుగెదర్ ఆర్గనిజమ్స్ విచ్ ఇన్ అదియర్ క్లాసిఫికేషన్స్ వర్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ కింగ్డమ్స్. ప్రొటిస్టాలో ఉన్న ఆర్గనిజమ్స్ యాక్చువల్ గా ఇప్పుడు ముందు ప్రొటిస్టాలో లేనే లేవు. ప్రొటిస్టా అనేది ముందు లేనే లేదు సరిగ్గాను. ప్రొటిస్టా ప్రాబ్లం ఏమొచ్చింది అంటే దాంట్లో ఏం పెట్టాలో తెలియదు ముందు. సో ఒక కన్ఫ్యూజ్డ్ కింగ్డమ్ లో ఉండేది అది. సో ప్రొటిస్టా వాజ్ ఎ కన్ఫ్యూజ్డ్ కింగ్డమ్ బిఫోర్. దాంట్లో క్లారిటీ ఎప్పుడు వచ్చిందంటే వేరే వేరే కింగ్డమ్స్ లో ఉన్న యూనిసెల్యులార్ యూకెరియోటిక్ ఆర్గనిజమ్స్ అన్నిటిని తీసేసి ప్రొటిస్టాలో పెట్టడం జరిగింది. అందుకే ప్రొటిస్టాలో మనకి ఫోటోసింథటిక్ ఇంకా హెటరోట్రాఫిక్ రెండు టైప్ ఆఫ్ ఆర్గనిజమ్స్ మనం చూస్తాం. This kind of changes, okay, this kind of changes will take place in future too, depending on the improvement in our understanding of characteristics and evolutionary relationships. So ఇక్కడతో ఆగిపోతుందని కాదు, ఫ్యూచర్ లో వెళ్ళి ఇంకా చేంజెస్ రావచ్చు. Over the time, an attempt has been made to evolve a classification system which reflects not only the morphological, physiological, and reproductive similarities, but also phylogenetic, based on evolutionary relationships. ఎవరికి తెలుసు ఒక 10 ఏళ్ల తర్వాత క్లాసిఫికేషన్ సిస్టమ్ ఇంకా కొంచెం మారుతుంది. అప్పుడు మీలో కొంతమంది టీచర్స్ అవుతారు. ఇప్పుడు నేను మీకు ఎలాగైతే చెప్పేసేస్తున్నానో నాకు థాలోఫైటాలు, ఆల్గే ఇంకా ఫంజీ ఉండేది అనేసి, అలాగే మీరు చెప్పేసేస్తారు మాకు అప్పుడు ప్రోటిస్టాలో ఈ ఆర్గనిజమ్స్ ఉండేవి, ఇప్పుడు ఈ ఆర్గనిజమ్స్ ప్రోటిస్టా నుంచి తీసి ఇంకో కింగ్డమ్ క్రియేట్ చేయడం జరిగింది. ఒక కొత్త కింగ్డమ్ అనేది ఎలా క్రియేట్ చేసాము, ఆ ఆ క్రైటీరియా ఏంటంటే వాడాం అనేది మేబీ మీరు కొత్త ఒక 10 years తర్వాత మీరు కూడా చెప్తారేమో. అప్పటిలోపు ఇంకొక కొత్త టైప్ ఆఫ్ క్రైటీరియా వచ్చి ఇంకో కింగ్డమ్ వచ్చేయచ్చేమో, మనకు తెలియదు. అది అన్నమాట. ఓకే, సో ఒక ఇంపార్టెంట్ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇట్ ఈస్ ఎవర్ చేంజింగ్. ఏదైతే మన క్రైటీరియా ఇప్పుడు అనుకుంటున్నామో ఆ క్రైటీరియా కన్నా ఇంకా బెటర్ క్రైటీరియా, ఇంకా మంచి క్రైటీరియా వచ్చి క్లాసిఫికేషన్ అనేది ఇంకా రిఫైన్ అవుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, అది. సో అందుకే ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ దట్ వీ హ్యావ్ టు ఆల్వేస్ లెర్న్ విత్ ద ట్రెండ్ అనమాట. వీ హ్యావ్ టు గో విత్ ద ట్రెండ్. ఏదైతే మారుతున్నదో ఆ మార్పుతో పాటు మనం నేర్చుకుంటూ ముందుకి వెళ్లాల్సి ఉంటది. అది అన్నమాట. ఓకే, పదండి. In this chapter, we'll study characteristics of kingdom Monera, Protista, and fungi of Whittaker system. ప్లాంటింగ్ కెనిమిలియన్ ఎలాగో సపరేట్ గా ప్లాంట్ ఇంకా అనిమల్ కింగ్డమ్ లో నేర్చుకుంటాం కాబట్టి ఫస్ట్ మొనీరా నుంచి స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ విత్ మొనీరా. ఓకే, పదండి. సో కింగ్డమ్ మొనీరా. కింగ్డమ్ మొనీరా అంటే మనం ఏమన్నాం? యూనిసెల్యులార్ యూనిసెల్యులార్ ప్రోకారియోట్స్ అన్నాం. యూనిసెల్యులార్ ప్రోకారియోట్స్. ఓకే, యూనిసెల్యులార్ ప్రోకారియోట్స్. ఓకే, పదండి. Bacteria are the sole members of kingdom Monera. They are the most abundant microorganisms. Bacteria occur almost everywhere. Okay, they are the most abundant. ఇవి ఎక్కడ పడితే అక్కడ మనకి కనిపిస్తాయి. ఇంకా కింగ్డమ్ మొనీరాలోని మనకి ఎక్కువగా బ్యాక్టీరియాని మనం చూస్తాం అనమాట. హండ్రెడ్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ ప్రెసెంట్ ఇన్ హ్యాండ్ఫుల్ ఆఫ్ సాయిల్. సో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే ప్రోకెరియాటిక్ ఆర్గనిజమ్స్ గురించి మాట్లాడుకుంటాం, మనం చదువుకున్నాం, మీకు అందరికి గుర్తున్నట్లయితే సెల్ ది యూనిట్ ఆఫ్ లైఫ్ లో మనం ప్రోకెరియాట్స్ లో ఓన్లీ బ్యాక్టీరియానే కాదు, ప్రోకెరియాట్స్ లో మనం ఏం కౌంట్ చేస్తున్నాం చెప్పండి? ప్రోకెరియాట్స్ లో మనం వేటిని కౌంట్ చేస్తున్నాం? ప్రోకెరియాట్స్ లో మనం పీపీఎల్ లో ప్రోకెరియాటిక్ సెల్స్ వేటి ఉంటాయంటే పీపీఎల్ లో మైకోప్లాస్మాస్, బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే, ఇంక లేదంటే సైనోబాక్టీరియా, వీటన్నిటిని మనం కన్సిడర్ చేస్తున్నాం. సో సైనోబాక్టీరియా మన కింగ్డమ్ మొనీరాలో ఉంటుంది, కానీ పీపీఎల్ లో ఇంకా మైకోప్లాస్మాస్ మనకి కింగ్డమ్ మొనీరాలో మనం కన్సిడర్ చేసుకోము. ఓకే, మనం ఓన్లీ బ్యాక్టీరియా మాత్రమే కింగ్డమ్ మొనీరాలో కన్సిడర్ చేసుకుంటాము. ఐ క్లియర్? అర్థమైందా? సో ఎవడైనా మిమ్మల్ని కింగ్డమ్ మొనీరాలో మైకోప్లాస్మా వస్తుందా అంటే మీరు కాదు అంటారు. మీరు ఎందుకు కాదంటారు?
మైకోప్లాస్మా ఇంకా పీపీఎల్ లో ప్రోకెరియాటిక్ సెల్స్ కింద వస్తాయి కావాలంటే, వాటిని మీరు ప్రోకెరియాట్స్ కింద చదవచ్చు. కానీ కింగ్డమ్ మొనీరాలో మీరు ఓన్లీ బ్యాక్టీరియా చదువుతారు. సో బ్యాక్టీరియా ఒక్కటే మీకు ప్రోకెరియాట్స్ కింద, బ్యాక్టీరియా ఒకటే మీకు మొనీరాలో వస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలా చిన్న పాయింట్ అయి ఉండొచ్చు, ఇది చాలా చిన్న పాయింట్ అయి ఉండొచ్చు. గ్యాప్ సర్టిఫికేట్ అవసరం ఉంటుందమ్మా. మీరు బీడిఎస్ చేస్తున్నారు అంటే ఆఫ్ కోర్స్ గ్యాప్ సర్టిఫికేట్ అవసరం ఉంటది. అర్థమైందా? మళ్ళీ బ్యాక్టీరియా అండ్ మైకోప్లాస్మా అని రాయకండి అమ్మా, జస్ట్ సి. బ్యాక్టీరియా అండ్ మైకోప్లాస్మా కాదు, బ్యాక్టీరియా మాత్రమే. బ్యాక్టీరియా ఆర్ ద సోల్ మెంబర్స్ ఆఫ్ కింగ్డమ్ మొనీరా. హండ్రెడ్స్ ఆఫ్ బ్యాక్టీరియా ప్రెసెంట్ ఇన్ హ్యాండ్ఫుల్ ఆఫ్ సాయిల్. దే ఆల్సో లివ్ ఇన్ ఎక్స్ట్రీమ్ హ్యాబిటాట్స్. హాట్ స్ప్రింగ్స్ లో ఉంటాయి, డెజర్ట్స్ లో ఉంటాయి, స్నో లో ఉంటాయి, డీప్ ఓషన్స్ లో ఉంటాయి. ఓకే, ఇవి ఎక్కడెక్కడైనా ఉండిపోవచ్చు, ఎక్కడైనా బతికేయచ్చు. చాలా తక్కువ ఆర్గనిజమ్స్ అలాంటి చోట బతకగలవు, ఇవి బతికేస్తాయి అనమాట. ఇవి పారాసైట్స్ గా కూడా బతికేస్తాయి. అది అన్నమాట. నెక్స్ట్, బ్యాక్టీరియా ఆర్ గ్రూప్డ్ అండర్ 4 కేటగిరీస్ బేస్డ్ ఆన్ దేర్ షేప్. 4 కేటగిరీస్ లో డివైడ్ చేయడం జరిగింది బ్యాక్టీరియాని. ఓకే, ఒకటి స్పెరికల్ కాకస్, ఓకే, ప్లూరల్ అయితే కాక్కై అంటాము. ఓకే, రాడ్ షేప్డ్ బ్యాసిల్లస్, ప్లూరల్ అయితే బ్యాసిల్లై అంటాము. కామా షేప్డ్ విబ్రియం, ప్లూరల్ అయితే విబ్రియో అంటాము. స్పైరిల్లం ని స్పైరిల్లా అంటాము. ఓకేనా? అది అన్నమాట. 4 డిఫరెంట్ ఫార్మ్స్ లో మనకు ఉంటది. ఓకే, సో కాకాయ్ అంటే రౌండ్ రౌండ్ గా ఉంటుంది, బ్యాసిల్లై అంటే ఇలా ఉంటుంది, స్పైరల్ అంటే స్పైరల్ గా, విబ్రియం అంటే కామా షేప్ లో ఉంటాయి అన్నమాట. అది. ఓకే, దో ద బ్యాక్టీరియల్ స్ట్రక్చర్ ఇస్ వెరీ సింపుల్, దే ఆర్ వెరీ కాంప్లెక్స్ ఇన్ బిహేవియర్. మనకి ఎంత సింపుల్ గా కనిపిస్తున్నాయో అంత వాటిది బిహేవియర్ కాంప్లెక్స్ గా ఉంటుంది. కంపేర్ టు అదర్ ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా యాజ్ అ గ్రూప్ షో ద మోస్ట్ ఎక్స్టెన్సివ్ మెటబాలిక్ డైవర్సిటీ. వీటిలోని మెటబాలిజం ఏదైతే ఉందో దాంట్లో డైవర్సిటీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కొన్నేమో ఆటోట్రాఫిక్ ఉన్నాయి, దే సింథసైజ్ దేర్ ఓన్ ఫుడ్ ఫ్రమ్ ఇన్ఆర్గానిక్ సబ్స్ట్రేట్స్. దే మే బి ఫోటోసింథటిక్ ఆటోట్రాఫిక్ ఆర్ కీమోసింథటిక్ ఆటోట్రాఫిక్. ఓకే, ద వాస్ట్ మెజారిటీ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ హెటరోట్రాఫ్స్. ఓకే, ఏవైతే మెజారిటీ ఉన్నాయో అవి హెటరోట్రాఫ్స్. దే డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ ఆర్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఫర్ దేర్ ఫుడ్, ఫర్ దేర్ న్యూట్రిషన్. ఓకే, అది. అన్నిటికన్నా ఫస్ట్ మనం ఆర్కే బ్యాక్టీరియా గురించి మాట్లాడుకుందాం. సో లెట్ us discuss about ఆర్కే బ్యాక్టీరియా ఫస్ట్. ఓకే, సో దీస్ బ్యాక్టీరియా ఆర్ స్పెషల్ since they live on some of the most harsh habitats such as extreme salty areas or halophiles, hot springs or thermocidophiles, marshy areas methanogens. చూడండి, ఇప్పుడు మనకి గుర్తెలా పెట్టుకోవాలి. సాల్ట్ అని మనం ఏమంటాము? సాల్ట్ అంటే హాలో అని అర్థం. ఓకే, మనం ఎక్కడ సాల్ట్ వాడినా మనకి అక్కడ హాలో అనే ఒక వర్డ్ గ్యారంటీగా వస్తుంది. హాలోఫైట్స్ అంటే ఏ ఆర్గానిజమ్స్ సాల్ట్ ఉన్న కండిషన్స్ లో ఉంటాయి. నిమాటోఫోర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హాలోఫైట్స్ అంటాం. అంటామా అనమ్మా? నిమాటోఫోర్స్ మనం ఏమంటాము? హాలోఫైట్స్ అంటాము. ఇజ్ ఇట్ ట్రూ? అవునా కాదా? అలాగే ఏదైతే బ్యాక్టీరియా సాల్ట్ ఏరియాస్ లో ఉంటున్నాయో వాటిని మనం హాలోఫైల్స్ అంటాము. హాలోఫైల్స్ అంటాము. హాట్ స్ప్రింగ్స్ చాలా వేడిగా ఉంటాయి అన్నమాట, చాలా వేడి నీళ్లు ఉంటాయి హాట్ స్ప్రింగ్స్ లోని. అక్కడ ద టెంపరేచర్ కెన్ గో యాజ్ మోర్ దాన్ నియర్లీ 100 degrees Celsius, ఆల్మోస్ట్ బాయిలింగ్ వాటర్ లో ఉంటది అనమాట. అంత బాయిలింగ్ వాటర్ లో కూడా కొన్ని థర్మోసిడోఫైల్స్ బతికేస్తాయి. దీంట్లో ఇలాంటి హాట్ స్ప్రింగ్స్ లో ఉన్న ఒక థర్మోసిడోఫైల్ ని మనం దేంట్లో వాడతాము? ఓకే, దేంట్లో వాడతాము? పీసీఆర్ టెక్నిక్ లో వాడతాము. పీసీఆర్ లో మనం ఏం చేస్తాము అంటే, ఒక పర్టికులర్ థర్మోసిడోఫైల్ ఆర్కి బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాని నుంచి మనం యాక్చువల్ గా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. ఓకే, డిఎన్ఏ పాలిమరేజ్ అనేది. ఓకే, దాని పేరేమిటి? ఆ ఆర్గానిజంది పీసీఆర్ లో వాడతాం, దాని పేరేమిటి? ఆ పర్టికులర్ బ్యాక్టీరియాది. ఎవరు ఫస్ట్ చెప్తారో ఓకే, ఎవరు ఫస్ట్ చెప్తారో వాళ్ళకి ఒక డైరీ మిల్క్. ఓకే, పూర్తి పేరు చెప్పాలి, పూర్తిగా చెప్పాలి. ఏమంటాం దాన్ని? భాస్కర్ ఇంకా విన్ని కరెక్ట్ ట్యాక్ అని చెప్పారు. ఆ ఆర్గానిజం పేరేమిటి? ఆ పర్టికులర్ బ్యాక్టీరియా పేరేమిటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ బ్యాక్టీరియా? అది ఆర్కే బ్యాక్టీరియాలోని థర్మోసిడోఫైల్ లో వస్తుంది, హాట్ స్ప్రింగ్స్ లో ఉంటుంది. దాని పేరేమిటి? థర్మస్ అక్వాటికస్.
వెరీ గుడ్. థర్మస్ పండు. వెరీ గుడ్ అమ్మా. థర్మస్ ఎక్వాటికస్. థర్మస్ లో టీ, ఇందులో ఏక్యూ తీసుకొని మనం ఏం చేస్తాం? టాక్ అంటాం. టాక్ పాలిమరేజ్. టాక్ పాలిమరేజ్. ఓకే, ఇదే మనం పీసీఆర్ లో వాడతాము. దీనికి టెంపరేచర్ రెసిస్టెన్స్ అనేది ఉంటది. ఓకేనా? పదండి, ఇక్కడ వరకు ఈ విషయం గుర్తుంది. మనకి మెథనోజెన్స్ అనేవి మార్షి ఏరియాస్ లోనే కాకుండా మనకి యాక్చువల్ గా బయోగ్యాస్ లేదంటే మీథేన్ ప్రొడక్షన్ లో కూడా చాలా యూస్ఫుల్ అన్నమాట. సో archaebacteria differ from other bacteria having a different cell wall structure and its feature is responsible for the survival in extreme conditions. సో సెల్ వాల్ లో డిఫరెన్స్ వస్తున్నది. సో మీకు ఎప్పుడైనా క్వశ్చన్ అడిగితే why archaebacteria are actually different from eubacteria or the modern type of bacteria, okay, why archaebacteria have better features అంటే బట్ సెల్ వాల్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది యూబాక్టీరియా కన్నా. ఆ సెల్ వాల్ వాటికి ఆ పర్టికులర్ నేచర్ అనేది ఇస్తున్నది. ఓకే, మెథనోజెన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద gut of several ruminant animals such as cows and buffaloes, and they are responsible for the production of biogas from the dung of these animals. ఎందుకు ఇంపార్టెంట్ ఇది? ఓకే, దీని నుంచి మీరు డైరెక్ట్ గా క్వశ్చన్ వచ్చింది. మెథనోబాక్టీరియం, మెథనోజెన్స్ క్వశ్చన్ వచ్చింది, అవునా కాదా? క్వశ్చన్ అనేది వచ్చింది. ఓకే, క్వశ్చన్ అనేది వచ్చింది కదా. సో అందుకే మనకి ఇంపార్టెంట్. సార్ మరి చాక్లెట్ చాక్లెట్ అనేది మనం అంటే ఇప్పుడు నిజంగా చాక్లెట్ పంపిస్తాను అనుకున్నారా? ఇలా ఎలాగ మరి ఎలా పంపించమంటారు మిమ్మల్ని చాక్లెట్ నన్ను? ఓకే, ఇక్కడ మీరు అడ్రస్ ఇస్తే తలనొప్పి అయిపోతుంది కదా, అందరూ మరి మీ ఇంటికి వచ్చేస్తారు చాక్లెట్ ఇవ్వడానికి. ఓకేనా? సో అడ్రస్లు గట్టే ఇక్కడ ఇవ్వకండి. ఓకే, పర్లేదు. సో ఫర్ సపోజ్ పండు మన మన లైఫ్ లో ఇంకెప్పుడైనా కలిసామనుకోండి, ఓకేనా, అప్పుడు గ్యారంటీగా నేను మీకు ఒక చాక్లెట్ కొనేసి ఇస్తాను. అప్పుడు మీరు నాకు చెప్పాలి, సార్ మీరు నాకు లైవ్ క్లాస్ లో అన్నారు మీరు నా డైరీ మిల్క్ కొనేసి ఇస్తారని, థర్మస్ యాక్టివేటికస్ అని నేనే ఫస్ట్ చెప్పా, మీరు కొనేసి ఇస్తారన్నా నా చాక్లెట్ ఇవ్వండి సార్ అని మీరు అనాలి. ఓకేనా? ఓకేనా, మీరు అలా అనాలి. అలా అనగానే అప్పుడే నాకు వెంటనే గుర్తొస్తుంది, అయ్యో పండు అప్పుడు ఆన్సర్ చెప్పాడు, నేను చాక్లెట్ ఇవ్వలేపాను. ఓకే, పంపించడం కూడా కుదరలేదు. సో పని చేద్దాం, వెంటనే పండు కోసం చాక్లెట్ తీసుకుందాం, అప్పుడే డైరీ మిల్క్ తీసుకొని నేను మీకు కొనేసిస్తాను. ఓకేనా? సరేనా? సో పండు మీరు మర్చిపోకూడదు ఈ విషయం. మనం ఎప్పుడైనా కలిస్తే, ఓకే, నేను మీకు ఎప్పుడు కనిపించినా నా దగ్గరికి వచ్చి, సార్ మీకు గుర్తుందా క్లాస్ లో మీరు నాకు అన్నారు చాక్లెట్ ఇస్తానని అని అన్నారు. ఓకేనా? ఫైన్. ఓకే, డన్. ఓకే, పదండి. రైట్, లెట్ us go further. ఓకే, లెట్స్ గో ఫర్దర్. రైట్, నెక్స్ట్ యూ బ్యాక్టీరియా గురించి మాట్లాడుకుందాం పదండి. లెట్ us టాక్ అబౌట్ యూ బ్యాక్టీరియా. చూడండి, కొంతమంది మంచిగా ఉన్న స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్ ని ఇలా చెత్త చేసి పడేస్తారంట. ఇప్పుడు గుబ్బాల నాని కుమార్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఓకే, సార్ మిమ్మల్ని అడుక్కోవాలని అడుగుతున్నారు. ఎందుకు అడుక్కోవాలమ్మా? ఓకే, అలాంటి పరిస్థితులు ఆ అబ్బాయికి లేదు. ఓకేనా? ఎవరికి అలాంటి పరిస్థితులు ఉండకూడదు కూడా. ఓకే, ఇట్స్ జస్ట్ అ జోక్, కామెడీ, హాయిగా మాట్లాడుకుంటున్నాం. యాజ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ మనం ఎప్పుడు లైట్ గా చిన్న జోక్స్ వేసుకోవచ్చు. దానికోసం మీరు దాన్ని జనరలైజ్ చేసి అడుక్కోవాలి అవన్నీ రాయక్కర్లేదు. ఓకే, అర్థమైందా? సో కొంచెం కూల్ అయిపోండి, కొంచెం కూల్ అవ్వండి. ఓకేనా? అది అన్నమాట. పదండి. సో లెట్ us స్టార్ట్, కంటిన్యూ చేద్దాం పదండి. ఓకే, సో యూ బ్యాక్టీరియా గురించి మాట్లాడదాం. ఓకే, దేర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ డిఫరెంట్ యూ బ్యాక్టీరియా ఆర్ ట్రూ బ్యాక్టీరియా. దీన్ని మనం ట్రూ బ్యాక్టీరియా అని ఎందుకు అంటున్నాము? ఆర్కే బ్యాక్టీరియాకి యూ బ్యాక్టీరియాకి ఉన్న డిఫరెన్స్ ఏమిటి? ఓకే, దీన్ని మనం ఎందుకు ట్రూ బ్యాక్టీరియా అంటున్నాం అంటే, ఆర్కే బ్యాక్టీరియాలోని డెవలప్మెంట్ అనేది కంప్లీట్ గా ఇంకా జరగలేదు. దే ఆర్ స్టిల్ ప్రిమిటివ్. వాటిలో కన్నా కంపారిటివ్ గా చూసుకుంటే యూ బ్యాక్టీరియా ఇంకా బాగా డెవలప్ అయ్యాయి. ఓకే, యూ బ్యాక్టీరియాలో మనకు ఒక రిజిడ్ సెల్ వాల్ అనేది చూస్తాము. దాంట్లో మొటిలిటీ ఉంటే ఒక ఫ్లాజెల్లం ని కూడా చూస్తాము. అర్థమైందా? ఓకేనా? అది అన్నమాట. సో ద సైనోబాక్టీరియా ఆల్సో రిఫర్ టు as blue green algae have chlorophyll A similar to green plants and are photosynthetic autotrophs. ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? ఓకేనా? ఫోటోసింథటిక్ ఆటోట్రాఫ్స్, ఫోటోసింథటిక్ ఆటోట్రాఫ్స్. ఇస్ ఇట్ క్లియర్? సరేనా? సో
మనం ఈ పర్టికులర్ ఫోటోసింథటిక్ నేచర్ ఏదైతే ఉన్నదో కొన్ని సైనోబాక్టీరియాలో ఇది చూస్తాం కదా, ఇది యాక్చువల్ గా మనం ఎక్కడ చూడము, వేర్ డు వి నాట్ సీ దిస్, మనం ఇది ఆర్కే బ్యాక్టీరియాలో చూడము. ఆర్కే బ్యాక్టీరియాలో మనకి ఎలాంటి ఆర్గానిజం ఫోటోసింథసిస్ పర్ఫార్మే చేయలేదు, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి వీటిలో ఒక సెల్ ఎన్వలోప్ అనేది అంత ప్రాపర్ గా డెవలప్ అవ్వదు. మనకి యూ బ్యాక్టీరియాలో వచ్చేసి సెల్ ఎన్వలోప్ అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది. ఓకేనా, పదండి నెక్స్ట్. ఓకే ఓకే, క్లియర్, అర్థమైందా, పదండి. ద సైనోబాక్టీరియా ఆర్ యూనిసెల్యులర్, కొలోనియల్ ఆర్ ఫిలమెంటస్, ఫ్రెష్ వాటర్ ఆర్ మెరైన్ ఆర్ టెరెస్ట్రియల్ ఆల్గే. ద కాలనీస్ ఆర్ జనరలీ సరౌండెడ్ బై జెలాటినస్ షీట్. ఇప్పుడు మనం 1 by 1 ఏం చేయబోతున్నాం అంటే సైనోబాక్టీరియా గురించి మాట్లాడుకోబోతున్నాం. సైనోబాక్టీరియాని మనం బ్లూ గ్రీన్ ఆల్గే అని కూడా అంటాం. సో వీటిలో ఏంటంటే క్లోరోఫిల్ అనేది ఉంటుంది, క్లోరోఫిల్ ఏ అనేది ఉంటుంది. ఓకే, యాక్చువల్లీ ఈ క్లోరోఫిల్ మనం ఎందులో చూస్తాం, గ్రీన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్గేలో ఇంకా గ్రీన్ ప్లాంట్స్ లోనే చూస్తాం అనమాట. ద సైనోబాక్టీరియా ఆర్ యూనిసెల్యులర్, కొలోనియల్ ఆర్ ఫిలమెంటస్. ఇవి యూనిసెల్యులర్, ఓకే, కొలోనియల్ గానే ఉండొచ్చు లేదంటే ఫిలమెంటస్ గానే ఉండొచ్చు. ఫ్రెష్ వాటర్ అయినా అవ్వచ్చు, మెరైన్ అయినా అవ్వచ్చు, టెరెస్ట్రియల్ అయినా అవ్వచ్చు. టెరెస్ట్రియల్ ఆల్గేలా కూడా ఉండొచ్చు. ఓకే, సో వీటిని మనం అంటారు సార్ మరి వీటిని ఆల్గే అనాలా లేదంటే వీటిని యాక్చువల్ గా బ్యాక్టీరియా అనాలా అంటే, వీటిని మనం యూ బ్యాక్టీరియాలోనే అంటే మొనీరాలోనే క్లాసిఫై చేసుకుంటాం. నార్మల్ గా మనం ఏదైతే ఆల్గే చదువుతాం అది ప్లాంటేలో చదువుతాం. ప్లాంటేలో ఉన్న ఆల్గే యూకెరియాట్స్, ఇక్కడ ఉన్న ఆల్గే ఏవైతే ఉన్నాయో దే ఆర్ ప్రోకెరియాట్స్. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఆల్గే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ బోత్ ఆల్గే? రెండు ఆల్గేకి డిఫరెన్స్ ఏమిటి అంటే మనకి ప్లాంటేలో ఉన్న ఆల్గే ఏదైతే ఉందో అది యూకెరియాటిక్, ఇక్కడ ఉన్న ఏదైతే బ్లూ గ్రీన్ ఆల్గే చదువుతున్నామో దట్ ఈస్ ప్రోకెరియాటిక్. ఓకే, సో ద కాలనీస్ ఆర్ జనరలీ సరౌండెడ్ బై gelatinous sheath. Okay, they often form blooms in polluted water bodies. Some of these organisms can fix atmospheric nitrogen in specialized cells called heterocysts. Okay, heterocysts ఏవైతే ఉన్నాయో వాటిలో యాక్చువల్ గా అట్మాస్ఫెరిక్ నైట్రోజన్ ని ఫిక్స్ చేస్తాయి. దీంట్లో మనకి నాస్టాకింగ్ కెనబినా ఏవైతే అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ నాస్టాకింగ్ కెనబినా ఏవైతే ఉన్నాయో దీని నుంచి మీకు డైరెక్ట్ గా క్వశ్చన్ వస్తుంది. ఓకే, అది కాకుండా హెటరోసిస్ట్ కూడా క్వశ్చన్ వస్తుంది. హెటరోసిస్ ఎక్కడ యాక్చువల్ గా నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది అంటే ఈ హెటరోసిస్ ఏవైతే ఉన్నాయో వీటి ఏవైతే ఈ సెల్స్ చూస్తున్నాం వీటి చుట్టూ మనకి మ్యూసిలేజినస్ షీత్ ఉన్నది. ఈ మ్యూసిలేజినస్ షీత్ మధ్యలోని ఏవైతే సెల్స్ ఉన్నాయో ఒక్కొక్క సెల్ ఏదైతే ఉంటుందో కొన్ని సెల్స్ ఇలా మోడిఫై అయి ఉంటాయి అనమాట. ఈ సెల్ చూసుకున్నట్లయితే ఈ సెల్స్ మనం హెటరోసిస్ట్లు అంటాం. ఈ హెటరోసిస్ట్ ఏదైతే ఉన్నదో ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరుగుతున్నది. అంటే అట్మాస్ఫియర్ నుంచి నైట్రోజన్ ఏం చేస్తున్నాయి, ఇవి ఫిక్స్ చేస్తున్నాయి. ఫిక్స్ చేసి చాలా సార్లు ఇవి ఏం చేస్తున్నాయి అంటే బోల్డ్ అని ప్లాంట్స్ ఏవైతే రూట్స్ ఉన్నాయో రూట్స్ తో పాటు కొన్ని అసోసియేషన్స్ అనేవి ఫామ్ చేసుకుంటాయి. అసోసియేషన్స్ ఫామ్ చేసుకుని నైట్రోజన్ ఫిక్సేషన్ చేయడం వల్ల అవి అక్కడ హాయిగా బతుకుతాయి రూట్స్ దగ్గర. వాటికి రూట్స్ అనేది షెల్టర్ ఇస్తుంది, జాగా ఇస్తుంది ఉండడానికి. ఇవి దానికన్నా రిటర్న్ లోని నైట్రోజన్ ని ఫిక్స్ చేసేస్తాయి అనమాట. ఓకే, అది. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్, వీ షుడ్ రిమెంబర్ దిస్. Chemosynthetic autotrophic bacteria oxidize various inorganic substrates such as nitrates, nitrites, ammonia, and use the release energy for their ATP production. సో ఏం చేస్తాయంటే ఇనార్గానిక్ సబ్స్ట్రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్సిడైజ్ చేస్తాయి. చేయడం వల్ల కొంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీని అవి ఏటీపీ కింద కన్వర్ట్ చేసుకుంటాయి. సో ఇది ఫోటోసింథసిస్ ద్వారా కాకుండా కీమోసింథసిస్ చేస్తున్నాయి అనమాట. అంటే ఇది కెమికల్స్ నుంచి ఏటీపీని ప్రొడ్యూస్ చేస్తున్నది, కెమికల్ ఎనర్జీ నుంచి. మనకి ఏదైతే సోలార్ ఫోటోసింథసిస్ లో మన సోలార్ ఎనర్జీని వాడుకొని యాక్చువల్ గా కెమికల్ ఎనర్జీ ఏటీపీ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ కెమికల్ ఎనర్జీ నుంచి కెమికల్ ఎనర్జీని యాక్చువల్ గా కన్వర్ట్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, అది. సో దే ప్లే అ గ్రేట్ రోల్ ఇన్ రీసైక్లింగ్ న్యూట్రియంట్స్ లైక్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఐరన్ అండ్ సల్ఫర్. ఇది చాలా ఇంపార్టెంట్, దీని నుంచి మీకు క్వశ్చన్ రావచ్చు. ఓకే, ఏమనొచ్చు, దట్ కీమోసింథటిక్ ఆటోట్రోఫిక్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో అవి నైట్రోజన్, ఫాస్ఫరస్, ఐరన్ ఇంకా సల్ఫర్ నాటి న్యూట్రియంట్స్ ఏం చేస్తున్నాయి, రీసైకిల్ అనేవి చేస్తున్నాయి మన అట్మాస్ఫియర్ లో. ఓకే, పదండి. హెట్రోట్రాఫిక్ బ్యాక్టీరియా ఆర్ ద మోస్ట్ అబండెంట్ ఇన్ నేచర్. అన్నిటికన్నా ఎక్కువ ఇవే ఉన్నాయి. ద మెజారిటీ ఆర్ ఇంపార్టెంట్ డీకంపోజర్స్. అన్నిటికన్నా ఎక్కువ డీకంపోజర్స్ ఉన్నాయి మనం ఏదైతే చూస్తున్నాం. మెనీ ఆఫ్ దమ్ హ్యావ్ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ హ్యూమన్ అఫేర్స్. దే ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ మేకింగ్ కర్డ్ ఫ్రమ్ మిల్క్. లాక్టోబాసిల్లస్ ఒకటి వస్తుంది. యాంటీబయాటిక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ ప్రొడ్యూస్ చేయడంలోని. ఓకే, స్ట్రెప్టోమైసిన్ అవన్నీను. దాని తర్వాత ఫిక్సింగ్ నైట్రోజన్ ఇన్ లెగ్యూమ్ ప్లాంట్స్. ఓకే, లెగ్యూమ్ రూట్స్ లో ఏదైతే నైట్రోజన్ ఫిక్సేషన్ ఎవరు చేస్తారు, లెగ్యూమ్ రూట్స్ లో నైట్రోజన్ ఫిక్సేషన్ ఎవరు చేస్తున్నారు, లెగ్యూమ్ రూట్స్ లో నైట్రోజన్ ఫిక్సేషన్ ఎవరు చేస్తున్నారు, విచ్ ఆర్గానిజం ఇస్ డూయింగ్ నైట్రోజన్ ఫిక్సేషన్,
Rhizo, rhizobium. Rhizobium is the organism that is doing nitrogen fixation in legume plants. Legume plants లో వచ్చేసరికి మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ ఎవరు చేస్తున్నారంటే రైజోబియం అనేది చేస్తున్నారు అనమాట. ఓకేనా? పదండి. సో ఇక్కడ మనకి యాంటీబయాటిక్స్ లో ఎగ్జాంపుల్స్ ఏమవచ్చు? యాంటీబయాటిక్స్ లో మనం ఏ ఎగ్జాంపుల్ ఇచ్చుకోవచ్చు? ఫర్ యాంటీబయాటిక్స్ వీ కెన్ గివ్ అన్ ఎగ్జాంపుల్ సచ్ as స్ట్రెప్టోమైసిస్. స్ట్రెప్టోమైసిస్ అనే ఆర్గానిజం ఏదైతే ఉందో అది స్ట్రెప్టోమైసిన్ అనే ఒక యాంటీబయాటిక్ క్రియేట్ చేయడంలో హెల్ప్ చేస్తున్నది. నైట్రోజన్ కోసం రైజోబియం రాసుకున్నాము. కర్డ్ కోసం ఏమిటి? కర్డ్ కోసం వచ్చేసరికి మనకి ఓకే లాక్టోబాసిల్లస్ వస్తుంది కదా, అది అన్నమాట. క్లియర్? నో ప్రాబ్లమ్ సంధ్య, మీరు రెగ్యులర్ గా ఎప్పుడు కుదిరితే అప్పుడు అటెండ్ అవ్వండి. సో ఓకే, పెనిసిలిన్ రాదమ్మా. పెనిసిలిన్ అనేది ఫంగస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, సో అది రాదు మనకి. ఓకే, సపరేట్ గా మీరు ఒక సపరేట్ గా తెచ్చుకోవాలమ్మా. ఓకే, సపరేట్ గా మీరు ఒక గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తే పనికిరాదు. గ్యాప్ సర్టిఫికేట్ ఒక ప్రొఫార్మా ఉంది, ఒక ఫార్మాట్ ఉంది. నేను ఆల్రెడీ ఆ ఫార్మాట్ సంబంధించి ఒక వీడియో చేశాను, వెళ్ళి చూసుకోండి. ఓకేనా? పదండి. రైట్, ఇక్కడ వరకు క్లియర్. సమ్ ఆఫ్ ద ప్యాథోజన్స్ some are pathogens causing damage to human beings, crops, farm animals and pests. వీటిని మనం పారాసైట్స్ అంటాం. ఓకేనా? ప్యాథోజన్స్ లేదంటే పారాసైట్స్ అంటాం. ఇవి కాలెరా, టైఫాయిడ్, టెటనస్, సిట్రస్ క్యాంకర్ ఇలాంటి డిసీజెస్ ని కాజ్ చేస్తున్నాయి అన్నమాట. ఓకే, బ్యాక్టీరియా రీప్రొడ్యూస్ మెయిన్లీ బై ఫిషన్. ఇవి బైనరీ ఫిషన్ తోటి, ఎక్కువగా బైనరీ ఫిషన్ చేస్తాయి. ఫిషన్ అంటే ఒక ఆర్గానిజం రెండు ఆర్గానిజమ్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, ఫైన్. దాని తర్వాత సమ్ టైమ్స్ under unfavorable conditions they produce spores. They also reproduce by a sort of sexual reproduction by adopting a primitive type of DNA transfer from one bacterium to another. దీన్నే మనం ఏమంటాం? కాంజుగేషన్ అంటాము. ఇప్పుడు మనకి మైకోప్లాస్మాతో సంబంధించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మనకి ఏమనడం జరిగిందంటే ఓకే, మనకి బ్యాక్టీరియాలో వచ్చేసరికి మొనీరాలో ఏమన్నారంటే బ్యాక్టీరియా ఆర్ ద సోల్ మెంబర్స్ అన్నారు. కాకపోతే మనకి ఇక్కడ లాస్ట్ లో ఒక మైకోప్లాస్మాది ఒక అకౌంట్ అనేది ఇచ్చారు. నా మైకోప్లాస్మా ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను మర్చిపోయాను, చెప్పేస్తాను. అన్ఫేవరబుల్ కండిషన్స్ లోని బ్యాక్టీరియా స్పోర్స్ ప్రొడ్యూస్ చేస్తాయి, ఫేవరబుల్ కండిషన్స్ లోని సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది చేస్తాయి. ఇది గుర్తుపెట్టుకుందాం, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మైకోప్లాస్మా గురించి నేను అన్నా, మైకోప్లాస్మా అనేది యాక్చువల్ గా ఇంక్లూడ్ అవ్వదని. కాకపోతే వీళ్ళు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఇస్తున్నారు చూడండి. ద మైకోప్లాస్మా ఆర్ ఆర్గానిజమ్స్, జస్ట్ మినిట్. So the mycoplasma are organisms that completely lack a cell wall. They are the smallest living cells known and can survive without oxygen. Many mycoplasma are pathogenic in animals and plants. అంటే ఏమిటి? వాళ్ళేమో బ్యాక్టీరియా మాత్రమే మొనీరాలో ఉంది అన్నారు. ఓకే, కాకపోతే మైకోప్లాస్మా ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అని వాళ్ళు ముందు చెప్పలేదు. కాకపోతే ఇక్కడే వాళ్ళు ఏమంటున్నారు, మైకోప్లాస్మా అని వాళ్ళు యూ బ్యాక్టీరియాలోకి ఇంక్లూడ్ చేసేసారు. దే హ్యావ్ ఇంక్లూడెడ్ మైకోప్లాస్మా ఇన్ యూ బ్యాక్టీరియా. దట్ మీన్స్ ఓకే, మైకోప్లాస్మాస్ ఏవైతే ఉన్నాయో ఓకే, యూ బ్యాక్టీరియాలోని మైకోప్లాస్మాని వాళ్ళు ఇంక్లూడ్ చేసేయడం జరిగింది. ఇది ముందు ఇలాంటి సీన్ ఉండేది కాదు. ముందు వాళ్ళు ఏం చేసేవారు అంటే, మేము చదువుకున్నప్పుడు మైకోప్లాస్మాని సపరేట్ గా పెట్టారు. దాన్ని బ్యాక్టీరియా కాదు, ఓన్లీ ప్రోకారియోట్స్ అన్నారు. Okay, so they are including mycoplasma in the eubacteria, but they don't have cell wall. The cell wall is absent. Okay, అది అన్నమాట. సో మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మైకోప్లాస్మాని మనం యాక్చువల్ గా మొనీరాలో ఇంక్లూడ్ చేసుకుంటామా లేదా అంటే, సార్ ఏంటి సార్ టిష్యూ కల్చర్ చెప్పలేదు ప్రీవియస్ క్లాస్ లో. టిష్యూ కల్చరా? ఏది బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్ లోనా? అదే కదా మీరు అడుగుతున్నారు కార్తీక్. ఓకే, సో బయోటెక్నాలజీ అండ్ అప్లికేషన్స్ ఏదైతే ఉన్నదో దాంట్లో టిష్యూ కల్చర్ అనేది కొత్తగా యాడ్ అవడం జరిగింది, యాజ్ యూ ఆల్ నో. సో దాని మీద నేను ఒక సెషన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, మనం ఒక సెషన్ చేసుకుందాం టిష్యూ కల్చర్ మీద. ఓకే, పదండి.
సార్ ఇన్స్టాగ్రామ్ లో ట్రిక్స్ అండ్ ట్రిక్స్ చెప్పండి సార్, అర్థం కావట్లేదు హిందీలో. సరే అమ్మా, డోంట్ వరీ, నేను చేస్తాను. ఓకే, పదండి. సో అందుకే మనం ఏం చేద్దాము అంటే, ఈవెన్ ఇఫ్ వి డోంట్ అగ్రీ దట్ బ్యాక్టీరియాలో మైకోప్లాస్మాలు వస్తాయని, బికాస్ దే హ్యావ్ గివెన్, వీళ్ళు ఇవ్వడం జరిగింది కాబట్టి మనం ఏం చేద్దాము అంటే, మనం మైకోప్లాస్మాని యూ బ్యాక్టీరియాలో కన్సిడర్ చేసుకుంటూ, ఇవి కూడా బ్యాక్టీరియాలో ఉన్నాయనేసి మనం కన్సిడర్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇన్ దాట్ కేస్ ఇప్పుడు మనకి యాక్చువల్ గా చూసుకున్నట్లయితే బ్యాక్టీరియా ఆర్ ద సోల్ ఆర్గానిజమ్స్ అని వాళ్ళు చెప్పినా కూడా, ఓకే, ఇక్కడ బ్యాక్టీరియా ఆర్ ద సోల్ మెంబర్స్ ఆఫ్ కింగ్డమ్ మొనీరా అని చెప్పినా కూడా, దీంట్లో వీళ్ళు బ్యాక్టీరియాలోనే మైకోప్లాస్మాని కన్సిడర్ చేస్తారు కాబట్టి మనకి మైకోప్లాస్మాస్ కూడా కింగ్డమ్ మొనీరాలో రావడం జరుగుతుంది. ఓకే, అది అన్నమాట. సార్ బ్యాసిల్లస్ తురింజియన్సిస్ ఏ కేటగిరీలో వస్తుంది? బ్యాసిల్లస్ తురింజియన్సిస్ మనకి బ్యాసిల్లస్ లో వస్తుంది. మనం చదువుకున్నాం కదా, 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాసిల్లస్ లో వస్తుంది. ఇట్ బ్యాసిల్లస్ తురింజియన్సిస్ అంటాం దాన్ని. ఇట్ కమ్స్ అండర్ మొనీరా ఇట్ సెల్ఫ్. సింపుల్. ఓకేనా? అందులో కూడా మీరు దేంట్లో వస్తుంది అంటే యూ బ్యాక్టీరియాలో వస్తుంది. ఓకేనా భాస్కర్, అర్థమైందా? ఓకే, సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఐ వాంటెడ్ టు మెన్షన్, దట్ విత్ రెస్పెక్ట్ టు మైకోప్లాస్మా. అది అన్నమాట. నెక్స్ట్ మనం కింగ్డమ్ ప్రొటిస్టా గురించి మాట్లాడుకుందాం. సో మొనీరా అందరికీ క్లియరా? మొనీరాలో ఎవరికి ఎలాంటి డౌట్స్ లేవు కదా? మొనీరాలోని ఎవరికి ఎలాంటి డౌట్స్ లేవు కదా? మొనీరా అయిన తర్వాత మనం ఇప్పుడు ప్రొటిస్టా చేసుకోబోతున్నాము. అది అన్నమాట. మొనీరా అయిన తర్వాత మనం ప్రొటిస్టా అనేది చేసుకోబోతున్నాం. Is Monira clear for everyone? క్లియర్? ఓకే, సో మైకోప్లాస్మాతో సంబంధించి పాయింట్ మర్చిపోకండి. ఓకేనా? మైకోప్లాస్మాని యూ బ్యాక్టీరియా కింద కన్సిడర్ చేయడం జరిగింది ఇన్ ఎన్సీఆర్టీ. సో ఎన్సీఆర్టీ లో మైకోప్లాస్మాని యూ కెరియాట్స్ కింద కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి, సారీ, యూ బ్యాక్టీరియా కింద కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి మనం వాటిని మొనీరా కింద కన్సిడర్ చేసుకుంటాము. ఓకే, ఓకేనా? ఫైన్, డన్. కింగ్డమ్ మొనీరా డన్. కింగ్డమ్ ప్రొటిస్టా వరకు మనం ఇవాళ చేస్తున్నాం. ఫంజై ఇంకా మిగతా వైరస్, విరియాట్స్, లిచెన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నెక్స్ట్ క్లాస్ లో చేస్తాం. ఆల్ సింగిల్ సెల్డ్ యూకెరియాట్స్ ఆర్ ప్లేస్డ్ అండర్ ప్రొటిస్టా. సో ప్రొటిస్టా అంటే మనం ఏం రాసుకున్నాం? యూనిసెల్యులార్ యూనిసెల్యులార్ యూకారియాట్స్. యూనిసెల్యులార్ యూకారియాట్స్, వీటిని మనం యూనిసెల్యులార్ యూకారియాట్స్ అనేసి అంటాం. Okay, so all single-celled eukaryotes are placed under Protista, but the boundaries of this kingdom are not well defined. Okay, ఈ కింగ్డమ్ ఏదైతే బౌండరీస్ ఉన్నాయో వాటిని యాక్చువల్ గా వెల్ డిఫైన్ చేయబడలేదు. ఎందుకు? బికాస్ వాట్ మే బి అ ఫోటోసింథటిక్ ప్రొటిస్టన్ టు వన్ బయాలజిస్ట్ మే బి అ ప్లాంట్ టు అనదర్. కొంతమంది దీంట్లో ఉన్న ఆర్గానిజం ని కొన్ని ప్లాంట్స్ దీంట్లో ఉన్నాయి అంటారు. చూడండి, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకి కొన్నిట్లో ఫోటోసింథసిస్ జరుగుతున్నది. సో ఫోటోసింథసిస్ జరగడం వల్ల దాన్ని మన ప్లాంటీలోనే నేను పెట్టాలి కదా, నేను ప్రొటిస్టాలో నేను నమ్మను. అంటే కొంతమంది ఇంకా అక్సెప్ట్ చేయలేకపోతున్నారు, ప్రొటిస్టా అనేది ఒకటి ఎందుకు ఉండాలి, వీటన్నిటిని ప్లాంటీలో పెట్టేయచ్చు కదా, ఎందుకు ఇలాంటి పనులు చేయాలి అనేసి. సో అందుకే దీంట్లోని బౌండరీస్ అనేవి డిఫైన్ అవ్వలేదు అంటారు అనమాట. ఒక కన్ఫ్యూజింగ్ పీపీఎల్ లో అంటే ప్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్ మనం చదువుకున్నాం కదమ్మా, వెంకటప్పారావు. పీపీఎల్ లో అంటే ప్లూరోనిమోనియా లైక్ ఆర్గానిజమ్స్ అన్నమాట అది. సో ఇన్ దిస్ బుక్ వి ఇంక్లూడ్ క్రైసోఫైట్స్, డైనోఫ్లాగెల్లేట్స్, యూగ్లినాయిడ్స్, స్లైమ్ మోడ్స్ అండ్ ప్రోటోజోన్స్. ఓకే, క్రైసోఫైట్స్, డైనోఫ్లాగెల్లేట్స్, యూగ్లినాయిడ్స్, స్లైమ్ మోడ్స్ ఇంకా ప్రోటోజోన్స్, ఇవన్నీ మనకి ప్రొటిస్టాలో వస్తాయి. ఓకే, సో ప్రొటిస్టాలో ఏమిటోటి వస్తాయంటే క్రైసోఫైట్స్, డైనోఫ్లాగెల్లేట్స్, యూగ్లినాయిడ్స్, స్లైమ్ మోడ్స్ ఇంకా ప్రోటోజోన్స్. ఇవి 5 మనకి ప్రొటిస్టా కింద వస్తాయి. మెంబర్స్ ఆఫ్ ప్రొటిస్టా ఆర్ ప్రైమరీలీ అక్వాటిక్. ఓకే, ఇవి యాక్చువల్ గా నీళ్లలోనే ఎక్కువగా ఉంటాయి. దిస్ కింగ్డమ్ ఫార్మ్స్ ద లింక్, ఇట్ ఈస్ అ లింక్ కింగ్డమ్ with the others dealing with plants, animals and fungi. Being eukaryotes, the protista cell body contains a well-defined nucleus. దీంట్లో ఒక well-defined nucleus ఉంటుంది అండ్ అదర్ membrane bound organelles ఇంకా ఉంటాయి. మొనీరాలో ఇప్పటి వరకు membrane bound organelles మనం చూడలేదు. సార్ బ్యాక్టీరియాలో టైప్స్ అవసరం లేదు. కావాలంటే మీరు ఇప్పుడు చూడండి, మనకి ఏంటంటే బేసిక్ గా నేను చెప్తానమ్మా మీకు, మీరు మాక్సిమం గా మీకు కాక్టైల్లోనే టైప్స్ వస్తాయి. ఈ కాక్టైల్ ఏవైతే ఉన్నాయో కాక్టైల్లోనే మనం టైప్స్ అనేవి చూస్తాము. కాక్టైల్లో ఒకటి మోనోకాక్కస్ అంటాము. ఓకే, మోనోకాక్కస్ ఒకటి వస్తుంది. మోనోకాక్కస్ అంటే ఒకటే ఉండడం.
దాని తర్వాత స్ట్రెప్టోకాకస్ వస్తుంది. స్ట్రెప్టోకాకస్ అంటే చైన్ లాగా అన్నమాట. ఓకే, దీన్ని మనం స్ట్రెప్టోకాకస్ అంటాం. ఓకే, స్ట్రెప్టోకాకస్ ఇలా ఉంటుంది. అదే మనకి స్టెఫైలోకాకస్ అనుకోండి. స్టెఫైలోకాకస్ అంటే మనకి ఇలా ఉంటుంది, గ్రూప్ లో ఉంటాయి అన్నమాట. సో మనకి టైప్స్ కాకస్ లోనే ఇంపార్టెంట్, మిగతా వాటిలో మనకి అంత ఇంపార్టెంట్ కాదు. అది కాకుండా మీకు ఇది ఎగ్జామ్ లో అడగరు, సో అందుకే మీరు తెలుసుకోవాల్సిన అవసరం పెద్ద ఏమి ఉండదు. ఓకే, సో నో నీడ్ టు వరీ. అది అన్నమాట. ఓన్లీ ఏదైతే కాఫీ ఉందో దాంట్లోనే ఎక్కువగా ఇలా వస్తుంది అనమాట. ఓకేనా, పదండి. రైట్. సో వేర్ వర్ వి, ఇక్కడ ఉన్నాం, పదండి. నా ప్రొటీన్స్ లో ఫర్దర్ వెళ్తూ, ఓకే, అండ్ అదర్ మెమ్బ్రేన్ బోన్ ఆర్గనల్స్, సమ్ హ్యావ్ ఫ్లాజెల్లా ఆర్ సీలియా. కొన్నిట్లో ఫ్లాజెల్లా ఇంకా సీలియా అనేది ఉంటది. ఓకే, protists reproduce asexually and sexually by a process involving cell fusion and zygote formation. So cell fusion జరుగుతుంది, zygote formation జరుగుతుంది. ఓకే, దీంతో ఇవి రీప్రొడ్యూస్ అనేవి చేసుకుంటాయి. ఓకేనా, పదండి. నెక్స్ట్ క్రైసోఫైట్స్ గురించి మాట్లాడుకుందాం. సో క్రైసోఫైట్స్ లో మనకి ఏమిటంటే ఉంటాయి, డయాటమ్స్ ఉంటాయి, డయాటమ్స్ ఇంకా డెస్మిట్స్. సో డి స్క్వేర్, సో సిడి, సిడి స్క్వేర్ అన్నమాట. సి తర్వాత వచ్చేది ఏంటి, డి. సో క్రైసోఫైట్స్ లో ఏముంటాయి, డయాటమ్స్ డెస్మిట్స్ ఉంటాయి. ఓకే, సో సిడి స్క్వేర్. సో సి అంటే క్రైసోఫైట్స్, డి స్క్వేర్ అంటే డయాస్టమ్స్ డెస్మిట్స్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకేనా, సో దీంట్లో మనకి డెస్మిట్స్ మనం గోల్డెన్ ఆల్గే అని కూడా అంటాం. అంటే ఇది యాక్చువల్ గా మనం ఎప్పుడైతే చూస్తాం, యాక్చువల్ గా ఒక గోల్డ్ లాంటి లేయర్, లేదంటే వాటి మీద ఒక లేయర్ లాంటిది కనిపిస్తుంది, ఏదైతే బంగారంలో ఉంటుందో ఎల్లో. సో ఆ లేయర్ వల్ల వీటిని గోల్డెన్ ఆల్గే అంటాం, ఇంకేం లేదు. సో ఫర్దర్ మనం మాట్లాడుకుంటాం ఇప్పుడు దీని గురించి, నో నీడ్ టు వరీ అన్నమాట. ఓకే, పదండి. నెక్స్ట్, దే ఆర్ ఫౌండ్ ఇన్ ఫ్రెష్ వాటర్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మెరైన్ ఎన్వైరన్మెంట్స్. మరీన్ ఎన్వైరన్మెంట్స్, ఫ్రెష్ వాటర్ రెండిట్లోనే ఉంటాయి ఇవి. దే ఆర్ మైక్రోస్కోపిక్ అండ్ ఫ్లోట్ ప్యాసివ్లీ ఇన్ వాటర్ కరెంట్స్. సో అందుకే వీటిని మనం ఫైటో ప్లాంక్టాన్స్ అంటాం. ఓకే, వీటిలోని ప్లాంక్టానిక్ నేచర్ అనేది ఒకటి ఉన్నది. ఓకే, ప్లాంక్టానిక్ నేచర్ ఉన్నది. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫోటోసింథెటిక్. ఇన్ డయాటమ్స్ ద సెల్ వాల్స్ ఫార్మ్ థిన్ ఓవర్లాపింగ్ షెల్స్ విచ్ ఫుట్ టుగెదర్ యాజ్ ఇన్ అ సోప్ బాక్స్. మనం ఒక సోప్ బాక్స్ లాంటిది ఏదైతే స్ట్రక్చర్ ఉన్నదో అది డయాటమ్స్ లో చూస్తున్నాము. సో ఓకే, డయాటమ్స్, ఓకే, డయాటమ్స్ రెండు రెండు లేయర్స్ ఇలా వచ్చి ఒక సోప్ బాక్స్ ఫార్మ్ చేస్తున్నాయి అన్నమాట. ఓకే, ఒక సోప్ బాక్స్ ఫార్మ్ చేస్తున్నాయి, వాటిని మనం డయాటమ్స్ అంటాం. సో ఇలా, సో డై ఆటమ్స్ రెండు లేయర్స్ వచ్చి ఇలా పడుతున్నాయి, సోప్ బాక్స్ లాంటిది ఫార్మ్ చేస్తున్నాయి, ఓవర్లాపింగ్ షెల్స్ అనేవి ఫార్మ్ చేస్తున్నాయి, సెల్ వాల్. సో ఇది, ఈ పర్టికులర్ సోప్ బాక్స్ ఎవరు ఫార్మ్ చేస్తున్నారు అని మిమ్మల్ని అడిగితే మీరు సెల్ వాల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ సెల్ వాల్ అనేది షెల్ ఫార్మ్ చేస్తున్నది, దేని నుంచి అయితే సోప్ బాక్స్ లాంటి అపియరెన్స్ అనేది మనకు వస్తుంది అనమాట. ఓకే, అది. ఓకే, సో ద వాల్స్ ఆర్ ఎంబెడెడ్ విత్ సిలికా అండ్ దస్ ద వాల్స్ ఆర్ ఇండస్ట్రక్టబుల్. ఇవి వాల్స్ అనేవి సిలికాతో ఫార్మ్ అయి ఉంటాయి. సో సిలికా ఉండడం వల్ల దే బికమ్ ఇండిస్ట్రక్టబుల్, అంటే చాలా హార్డ్ గా ఉంటాయి, డిస్ట్రక్ట్ చేయడమే ఇంపాసిబుల్ అనమాట. Diatoms have left behind large amount of cell wall deposits in their habitat. బోల్డ్ అంతా సెల్ వాల్ డిపాజిట్స్ అనేవి వాటి హ్యాబిటాట్ లో వదిలేస్తాయి. ఈ సెల్ వాల్ ఏదైతే డిపాజిట్స్ ఉన్నాయో ఇవి అక్యుములేషన్ అనేది జరిగింది, అలా ఉండి 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 చాలా ఏళ్ల వరకు ఇది ఉన్నది. దీన్నే మనం డయాటమేషియస్ అర్త్ అంటాం. దీన్ని మనం ఏమంటాం, డయాటమేషియస్ అర్త్ అంటాం. ప్లాంక్టాన్ అంటే బేసిక్ గా ఏదైతే యాక్చువల్ గాను ఎక్కువగాను ఈ పర్టికులర్ వాటర్ కరెంట్స్ లో ఫ్లోట్ అవుతూ ఉంటాయో. ఓకే, సో మనం చదువుకున్నాం కదా, ఫైటో ప్లాంక్టాన్స్, జూ ప్లాంక్టాన్స్ చదువుకున్నాం, మీకు గుర్తున్నది. మనం ఈకోసిస్టమ్ లో చదువుకున్నాం ఈకాలజీలోని. ఫైటో ప్లాంక్టాన్స్ అంటే బేసిక్ గా ఏవైతే ఫోటోసింథసిస్ చేస్తున్నా వాటిని ఫైటో ప్లాంక్టాన్స్ అంటాం. జూ ప్లాంక్టాన్స్ అంటే ఏవైతే యాక్చువల్ గా ఈ ఫైటో ప్లాంక్టాన్స్ మీద డిపెండ్ అవుతున్నాయో వాటిని మనం జూ ప్లాంక్టాన్స్ అంటాం. సో ప్లాంక్టానిక్ నేచర్ అంటే బేసిక్ గా ప్లాంక్. ఇప్పుడు ఫర్ సపోజ్ లెటర్స్ మీరు ఏం చేస్తారు అంటే ఒక ఒక కార్డ్‌బోర్డ్ పీస్ మీద, లేదంటే ఒక లైట్ పీస్ మీరు నీళ్ళలో పడేస్తే అది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఒక ప్లాంక్ అన్నమాట, ప్లాంక్ లాగా. సో అది ఫ్లోట్ అవుతూ ఎటుపక్కైతే నీళ్ళు వెళ్తున్నాయో అటుపక్క ఇటు వెళ్తే ఇటు, అటు ఇంచైతే అటు అలా వెళ్తూ ఉంటుంది. సో వాటర్ మీద పాసివ్ గా ఫ్లోట్ అవుతూ, ములగకుండా ఫ్లోట్ అవుతూ అక్కడే అది బతికేస్తూ ఉంటుంది. దాన్ని మనం ప్లాంక్టానిక్ నేచర్ అంటాం. ఏ ఆర్గానిజమ్స్ అయితే ఆ మీద లేయర్ లో ఉంటున్నాయో వాటిని మనం ప్లాంక్టాన్స్ అంటాం, ఫైటో ప్లాంక్టాన్స్ అంటాం. అది అన్నమాట. సో ఫైటో ప్లాంక్టాన్, జూ ప్లాంక్టాన్స్ రెండు దాంట్లో వస్తాయి. ఓకే, సో బీయింగ్ గ్రిటీ, డైటమేషియస్ అర్త్ గురించి మాట్లాడుకున్నట్లయితే, బీయింగ్ గ్రిటీ, దిస్ సాయిల్ ఈజ్ యూజ్డ్ ఇన్ పాలిషింగ్,
ఫిల్టరేషన్ ఆఫ్ ఆయిల్స్ అండ్ సిరప్స్. ఓకే, ఆయిల్ ది ఫిల్టరేషన్ లోని, సిరప్స్ ఫార్ములేషన్ లోని గ్రిట్టీగా ఉండడం వల్ల వాడడం జరుగుతుంది. డయాటమ్స్ ఆర్ ద చీఫ్ ప్రొడ్యూసర్స్ ఇన్ ది ఓషన్స్. ఓకే, ఏవైతే డయాటమ్స్ ఉన్నాయో వీటిని మనం చీఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఓషన్స్ అంటాం. అందుకే వీటిని మనం ఇంకోటి ఏం పేరు పెడతాం, వాట్ డు వి కాల్ దెమ్, వి కాల్ దెమ్ యాజ్ ఫైటోప్లాంక్టాన్స్. సో ఫైటోప్లాంక్టాన్స్ అంటే బేసిక్ గా అన్నిటికన్నా ఏమొస్తాయి దాంట్లోని, ఫైటోప్లాంక్టాన్స్ లో మనకి డయాటమ్స్ అనేవి వస్తున్నాయి ఇక్కడ. సో డయాటమ్స్ ఆర్ మేజర్లీ ఫైటోప్లాంక్టాన్స్. ఓకే, దే ఆర్ ద చీఫ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ది ఓషన్. చీఫ్ ప్రొడ్యూసర్స్ అంటే అన్నిటికన్నా ఎక్కువ ఫోటోసింథసిస్ అనేది పర్ఫామ్ చేసి ఫుడ్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నాయి. చదువుకున్నాం కదా మనం ఇకాలజీలో ప్రొడ్యూసర్స్ అంటే ఏమిటో. చాలు. నెక్స్ట్ వచ్చేసి మనం డైనోఫ్లాజెల్లెట్స్ గురించి చదువుకుందాం. సో డైనోఫ్లాజెల్లెట్స్, దీస్ ఆర్గానిజమ్స్ ఆర్ మోస్ట్లీ మెరైన్ అండ్ ఫోటోసింథటిక్. ఓకే, ఆ మరైన్, ఓకే, అక్కడ ఫ్రెష్ వాటర్ మరైన్ రెండు చూస్తాం. ఇక్కడ ఫ్రెష్ వాటర్ యాజ్ వెల్ యాజ్ మెరైన్ రెండు ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ ఫ్రెష్ వాటర్, సారీ ఇక్కడ ఓన్లీ మెరైన్ అన్నమాట. దే అపియర్ yellow, green, brown, blue or red depending on the main pigments present in their cells. ఎలాంటి టైప్ ఆఫ్ పిగ్మెంట్ అనేది వాటిలో ఉన్నదో దాన్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అనేవి చూపిస్తాయి అవి. ద సెల్ వాల్ హ్యాస్ స్టిఫ్ సెల్యులోజిక్ ప్లేట్స్ ఆన్ ది outer సర్ఫేస్. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ 2 ఫ్లాజెల్లా. వీటన్నిటిలోని 2 ఫ్లాజెల్లా. సో అందుకే వీటిని మనం డైనోఫ్లాజెల్లెట్స్, ఎందుకంటే ప్రతి వాటికి 2 ఫ్లాజెల్లాలు ఉంటాయి అన్నమాట. ఓకే, 2 ఫ్లాజెల్లాలు ఉంటాయి, ఇలా ఇలా కొట్టుకుంటూ ముందుకి వెనక్కి స్విమ్మింగ్ చేసుకోవడానికి అన్నమాట. సో వన్ లైస్ లాంగిట్యూడినల్లీ అండ్ ద అదర్ లైస్ ట్రాన్స్ఫర్లీ ఇన్ అ ఫరో బిట్వీన్ ద వాల్ ప్లేట్స్. ఓకే, సో ఒకటి లాంగిట్యూడినల్ గా ఉంటుంది, ఇంకోటి ట్రాన్స్వర్స్ గా ఉంటుంది. 2 టైప్స్ ఆఫ్ ఫ్లాజెల్లాలు మనం చూస్తాము. ఓకే, దర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఫ్లాజెల్లా. ఓకే, ఇది గుర్తుపెట్టుకుంటాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి వెరీ ఆఫెన్ రెడ్ డైనోఫ్లాజెల్లెట్స్ ఎందులో అయితే రెడ్ కలర్ పిగ్మెంట్ అనేది ఉంటుందో, ఓకే, అందులో అన్నిటికన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి గోన్యులాక్స్. గోన్యులాక్స్ మనకి ఎగ్జాంపుల్ గా వాడతారు. రెడ్ టైడ్స్ అనేవి చేస్తాయి. అండర్గో ర్యాపిడ్ మల్టిప్లికేషన్ దట్ దే మేక్ ద సీ అపియర్ రెడ్. ఎంత ఫాస్ట్ గా డివైడ్ అవుతాయి అంటే, ర్యాపిడ్ గా డివైడ్ అవుతాయి అంటే ఇవి, ఆ డివిజన్ అవడం వల్ల, సెల్ డివిజన్ అవడం వల్ల బోల్డ్ అన్ని ఒకే ఏరియాలో కనిపిస్తాయి మనకి. ఎందుకంటే వీటిలో రెడ్ కలర్ పిగ్మెంట్ అనేది ఉంది కాబట్టి. ఓకే, రెడ్ డైనోఫ్లాజెల్లెట్స్ ఫామ్ చేసే ఏదైతే ఫినామినా ఉందో దాన్ని మనం రెడ్ టైడ్స్ అంటాం. రెడ్ టైడ్స్ అంటే మనకి ఏవైతే కెరటాలు వస్తాయో, మనం ఎప్పుడైనా సముద్రానికి వెళ్ళి ఉంటాం, మీరందరూ సముద్రానికి వెళ్ళి ఉంటారు. ఆ సముద్రానికి వెళ్ళినప్పుడు మీరు నార్మల్ గా తెల్లగా ఉండే కెరటాలు చూస్తారు. తెల్లగా లైట్ గా yellowish టైప్ ఆఫ్ కెరటాలు చూస్తారు, నీళ్ళది కలర్ అది. కాకపోతే ఎక్కడైతే ఈ ఫ్లాజెల్లా ఉంటాయో, ఓకే, రెడ్ డైనోఫ్లాజెల్లెట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ రెడ్ డైనోఫ్లాజెల్లెట్స్ ఎక్కడైతే మల్టిప్లై అవుతున్నాయో అక్కడ మనకి రెడ్ కలర్ టైడ్స్ అనేవి కనిపిస్తాయి. వీటిని మనం రెడ్ టైడ్స్ అంటాము, అంటే ఎర్రగా కనిపించే కెరటాలు. ఓకే, సో ఇవి మనం చూడడానికి బాగానే ఉంటాయి కానీ దే ఆర్ వెరీ డేంజరస్ ఫర్ మెరైన్ లైఫ్. వేరే ఫిషెస్ అవన్నీ ఏవైతే ఉన్నాయో, మెరైన్ అనిమల్స్, ఫిషెస్ అన్నిటివిను చంపేస్తుంది ఇది వెళ్ళి. ఎందుకంటే ఈ పర్టికులర్ ఏవైతే రెడ్ డైనోఫ్లాజెల్లెట్స్ ఉన్నాయో అవి టాక్సిన్ రిలీజ్ చేస్తున్నాయి అనమాట. ఓకే, పాయిజనస్ సబ్స్టెన్సెస్ లేదంటే టాక్సిన్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. అంత ఫాస్ట్ గా మల్టిప్లై అవడం వల్ల వీటి నుంచి ఏదైతే మెటబాలిక్ వేస్ట్ వస్తున్నదో అది టాక్సిన్ లేదంటే పాయిజన్ లా రిలీజ్ అవుతున్నది ఆ ఏరియాలోని. దానివల్ల అక్కడ ఉన్న ఫిషెస్, మెరైన్ అనిమల్స్ చనిపోతాయి. సో దే ఆర్ నాట్ గుడ్ యాక్చువల్లీ, టు బి ఎగ్జాక్ట్. చూడడానికి మాత్రం బాగుంటాయి. ఓకే, సో అంటారు కదా చూసినవన్నీ మంచిది కాదు అనేసి. కంటికి కనిపించే కంటికి కనిపించే అందంగా ఏ ఉన్నా కూడా అది మంచిది ఉండాలి అని రూల్ లేదు కదా. సో అది చాలా బాగా మంచిగా కనిపిస్తుంది చూడడానికి. ఒక మంచి సైట్ సీయింగ్ లో ఉంటుంది అనమాట. రెడ్ కలర్ కనిపిస్తాయి, ఇట్స్ బాగుంటాయి. బట్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ మెరైన్ లైఫ్. నెక్స్ట్ వచ్చేసి యూగ్లినాయిడ్స్. ఓకే, ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ వరకు మనం ఏం నేర్చుకున్నాం అంటే, అన్నిటికన్నా ఫస్ట్ మనం క్రైసోఫైట్స్ నేర్చుకున్నాం. క్రైసోఫైట్స్ మనకి ఫ్రెష్ వాటర్, మెరైన్ రెండు ఉంటాయి అనుకున్నాం. మనం దాని తర్వాత డైనోఫ్లాజెల్లెట్స్ నేర్చుకున్నాం. డైనోఫ్లాజెల్లెట్స్ లో మనకి ఎక్కువ మెరైన్ అన్నాం. మనకి ఇక్కడ యూగ్లినాయిడ్స్ లో వచ్చేసి ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రెష్ వాటర్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రెష్ వాటర్. ఓకే, స్టాగ్నెంట్ వాటర్ లో అది కూడాను. అది కాకుండా స్టాగ్నెంట్ వాటర్ లో ఎక్కడ ఒకే దగ్గర స్థిరగా ఉండిపోయే నీళ్ళు అనమాట, అలా స్టాగ్నెంట్ గాను అక్కడ ఉంటాయి. అలా రెగ్యులర్ గా నీళ్ల ఫ్లో ఇటు అటు వెళ్తున్నదంటే అక్కడ ఉండలేవు. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ అ సెల్ వాల్ దే హ్యావ్ అ ప్రోటీన్ రిచ్ లేయర్ కాల్డ్ పెలికల్. వీటిలోనే మనకి చూస్తాము యూగ్లినాయిడ్స్ లోనే మనకు ఒక పెలికల్ అనేది ఉంటుంది, విచ్ మేక్స్ దేర్ బాడీ ఫ్లెక్సిబుల్. ఆ పెలికల్ సెల్ వాల్ ఉంటే ఏమవుతుందంటే సెల్ వాల్ రిజిడ్ చేసేస్తుంది, బాడీని గట్టిగా చేసి పెట్టేస్తుంది అనమాట. కాకపోతే ఈ పెలికల్ ఉండడం వల్ల అవి ఇటు వెళ్ళాలన్నా అటు వెళ్ళాలన్నా వాటి బాడీని ఇటు ఇటు అటు మూవ్ చేసుకుందాం అన్నా వాటికి ఈజీగా ఉంటది.
ఈ పెలికల్ అనేది కొంచెం ఫ్లెక్సిబిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది, అది అన్నమాట. సో దే ఆల్సో హ్యావ్ 2 ఫ్లాజెల్లా. మనకి డైనోల్ ఫ్లాజెల్లెట్స్ లాగే వీటికి 2 ఫ్లాజెల్లాలు ఉంటాయి. ఒకటి మైక్రో, ఇంకా మైక్రో రెండు, ఒకటి లాంగ్ ఫ్లాజెల్లా, ఇంకోటి షార్ట్ ఫ్లాజెల్లా ఉంటుంది. దో దే ఆర్ ఫోటోసింథెటిక్, ఇవి ఫోటోసింథెటిక్, ఓకే, in the presence of sunlight, okay. When deprived of sunlight, they behave like heterotrophs by predating on other smaller organisms, okay. So they are facultative autotrophs, facultative autotrophs or heterotrophs. వీటిని మనం ఫ్యాకల్టేటివ్ ఆటోట్రాఫ్ లేదంటే హెటరోట్రాఫ్ అనొచ్చు. సో ఫ్యాకల్టేటివ్ అంటే ఏంటి? మనకి 2 టర్మ్స్ వస్తాయి ఇక్కడ, ఆబ్లిగేట్ ఒకటి, ఫ్యాకల్టేటివ్ ఒకటి. ఆబ్లిగేట్ అంటే అది ఉండే తీరాలి, లేదంటే ఉండలేదు. కొన్ని అనరోబిక్ కొన్ని మన వీఆర్ యాక్చువల్లీ కంప్లీట్లీ ఏరోబిక్. కొన్ని ఆర్గానిజమ్స్ అనరోబిక్ ఉంటాయి, ఆబ్లిగేట్ అనరోబ్స్ అంటాం అండి. అవి యాక్చువల్గా ఆక్సిజన్ లో సర్వైవ్ అవ్వలేవు, ఆక్సిజన్ లేకుండానే బతుకుతాయి చక్కగా. సో వాటిని అనరోబిక్ అంటాం. కొన్ని ఆర్గానిజమ్స్ ఆక్సిజన్ ఉంటే ఆక్సిజన్ ని వాడుకుంటాయి, లేదు ఏరోబిక్ రెస్పిరేషన్ చేస్తాయి, ఆక్సిజన్ లేదంటే ఎనరోబిక్ రెస్పిరేషన్ చేసుకుంటాయి. అలాంటి వాటిని మనం ఫ్యాకల్టేటివ్ ఎరోబ్స్ లేదంటే ఫ్యాకల్టేటివ్ ఏరోబిక్ ఆర్గానిజమ్స్ లేదంటే ఎనరోబ్స్ అంటాం. సో బేసిక్ గా ఏంటంటే ఇవి ఎప్పుడు ఏది అవసరమో దాన్ని బట్టి ఇవి చూసుకుంటాయి అన్నమాట. చక్కగా ఫోటోసిన్సిస్ చేసుకోవాలంటే ఫోటోసిన్సిస్ చేసుకుంటాయి, లేదంటే హెటరోట్రాఫిక్ ఆర్గానిజం అనేది హెటరోట్రాఫిక్ నేచర్ అనేది చూపిస్తాయి. ఓకే, పదండి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్టింగ్లీ, okay, the pigments of uniloids are identical to those present in higher plants. ఎగ్జాంపుల్ యూగ్లినా. వీటిలో ఎలాంటి అయితే యూగ్లినాలో ఎలాంటి టైప్ ఆఫ్ అయితే మనం పిగ్మెంట్స్ చూస్తామో అది మనకి హైయర్ ప్లాంట్స్ లో కూడా కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్లైమ్ మోల్డ్స్ అన్నమాట. ఓకే, స్లైమ్ మోల్డ్స్ గురించి చదువుకుందాం. స్లైమ్ మోల్డ్స్ ఆర్ సాప్రోఫైటిక్ ప్రోటిస్ట్స్ అన్నమాట. ఓకే, సాప్రోఫైటిక్ ప్రోటిస్ట్స్ అంటే ఏమిటి? వాట్ ఆర్ సాప్రోఫైటిక్ ప్రోటిస్ట్స్? సాప్రోఫైటిక్ అంటే దే యాక్చువల్లీ ఫీడ్ ఆన్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్. డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉన్నదో, డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ మీద యాక్చువల్ గా ఇవి ఫీడ్ చేస్తున్నాయి. అంటే ఇది యాక్చువల్ గా డెట్రిటస్ మీద ఫీడ్ చేస్తున్నాయి, ఓకేనా. సో స్లైమ్ మోల్డ్స్ అనేవి డెట్రిటస్ మీద యాక్చువల్ గా డిపెండ్ అయి ఉంటాయి. అందుకే వీటిని ముందు ఏంటంటే ఫంగస్ లో పెట్టారు. దేవర్ ఫస్ట్ కేటగరైజ్డ్ ఇన్ ఫంజై తర్వాత ఇప్పుడు మళ్ళీ వీటిని ప్రోటిస్టాలో కన్సిడర్ చేయడం జరిగింది అనమాట. ఓకే, జస్ట్ అ మినిట్. Sorry. పదండి. Let us continue the session. ఓకే, పదండి. సో వీఆర్ ఆల్మోస్ట్ అట్ ది ఎండ్ ఆఫ్ అవర్ సెషన్, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది మనకి. ఓకే, అంటే కూలిపోయిన ఏదైతే డెడ్ డికేయింగ్ మ్యాటర్ ఏదైతే ఉందో, లేదంటే డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో దాని మీద యాక్చువల్గా ఇది యాక్చువల్గా ఫీడ్ చేస్తాయి. అలాంగ్ ద డికేయింగ్ ట్విగ్స్ అండ్ లీవ్స్ ఇంగల్ఫింగ్ ఆర్గానిక్ మెటీరియల్. Under suitable conditions, they form an aggregation known as plasmodium, which may grow and spread over several feet. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అండర్ సూటబుల్ కండిషన్స్. ఓకే, కొన్ని సూటబుల్ కండిషన్స్ లో మనం చూసుకున్నట్లయితే ఇవి ఏం చేస్తాయంటే అగ్రిగేషన్ చేస్తాయి. అంటే మల్టీ సెల్యులార్ స్ట్రక్చర్ ఏం కాదు ఇది. ఇట్స్ నాట్ ఎ మల్టీ సెల్యులార్ స్ట్రక్చర్. మల్టీ సెల్యులార్ స్ట్రక్చర్ లో ఏం జరుగుతుందంటే మనకి అన్ని సెల్స్ కనెక్ట్ అయి ఉంటాయి ఒక దాంతో. ఇక్కడ కనెక్షన్ లేదు, అగ్రిగేషన్ అంటే అన్ని దగ్గరికి వచ్చాయి. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ ఆర్గానిజమ్స్ అండ్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. మనం ప్లాస్మోడియం, ఇంకోటి ఏంటంటే ఇది ప్లాస్మోడియం వైవాక్స్ ఏదైతే మనకి ఇచ్చేస్తున్నదో మలేరియల్ పారాసైట్ ఉందో దాంతో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ప్లాస్మోడియం వైవాక్స్ అనేది ఇట్స్ అ ప్రోటోజోన్ ఆర్గానిజం. అదొక ప్రోటోజోన్ అన్నమాట. అది వస్తుంది మనకి, అది కూడా వస్తుంది మనకి, ప్రోటోజోన్స్ కూడా వస్తాయి మనకి. ఓకే, కానీ ఇది మనం ప్రోటోజోన్స్ గురించి మనం మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు. ఓకే, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రోటోజోన్స్. అర్థమైందా? ఓకేనా. సో ఆ విషయం ఒకటి గుర్తుపెట్టుకుంటాం మనం. జస్ట్ అ మినిట్.
Just a minute. Okay, done. అయిపోయింది. Right. Yes. Okay. సరే, జస్ట్ మినిట్. రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్లాస్మోడియం ఏదైతే ఉన్నదో, ప్లాస్మోడియం ఇంకా ప్లాస్మోడియం బైవాక్స్ లో డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. ప్లాస్మోడియం అనేది ఏదైతే ఉన్నదో, దిస్ ఇస్ అన్ అగ్రిగేట్. ఓకే, ఇట్స్ అన్ అగ్రిగేట్. అగ్రిగేట్ ఎవరు ఫార్మ్ చేస్తున్నారు అంటే, ఫార్మ్డ్ బై, ఇట్స్ అన్ అగ్రిగేట్ ఫార్మ్డ్ బై స్లైమ్ మోల్డ్స్. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ మల్టీసెల్యులార్. ఇట్ ఈస్ నాట్ మల్టీసెల్యులార్. ఇది మల్టీసెల్యులార్ కాదు. ఇట్స్ నాట్ ఎ మల్టీసెల్యులార్ స్ట్రక్చర్. ఓకే, ఇది ఒక విషయం గుర్తుపెట్టుకుంటాము. అది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏం గుర్తుపెట్టుకుంటాం అంటే, ఇది యాక్చువల్ గా ప్రోటోజోన్ కాదు. ప్రోటోజోన్స్ లో మనం చూస్తాం ప్లాస్మోడియం వైవాక్స్ అనేది ఒకటి చూస్తాం. ఓకేనా, అది అన్నమాట. పదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ ప్లాస్మోడియం డిఫరెన్షియేట్స్ అండ్ ఫార్మ్స్ ఫ్రూటింగ్ బాడీస్ దట్ బియర్ స్పోర్స్ అట్ దేర్ టిప్స్. దీస్ స్పోర్స్ పొసెస్ ట్రూ వాల్స్. వీటిలో మనకి ట్రూ వాల్స్ కనిపిస్తాయి. They are extremely resistant and survive for many years under adverse conditions. The spores are dispersed by air currents. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ప్లాస్మోడియం స్ట్రక్చర్ ఏదైతే స్లైమ్ మోల్డ్స్ లో ఫార్మ్ అవుతున్నదో, అది అన్ఫేవరబుల్ కండిషన్స్ లోని ప్లాస్మోడియం డిఫరెన్షియేట్ అయ్యి స్పోర్స్ ఫార్మ్ చేస్తుంది. ఫ్రూటింగ్ బాడీస్ తో ఉంటాయి, ఫ్రూటింగ్ బాడీస్ మీద స్పోర్స్ ఫార్మ్ చేస్తుంది. సో దిస్ ఇస్ యాక్చువల్లీ లిటిల్ బిట్ సిమిలర్ టు ఫంజై. ఫంజై కూడా ఇదే పని చేస్తాయి అనమాట. ఫ్రూటింగ్ బాడీస్ ఉంటాయి వాటికి, హైఫై అనేసి. ఆ హైఫై మీద స్పోర్స్ అనేవి కూడా ఫార్మ్ చేస్తాయి అనమాట. సో అందుకే వీటిని ముందు ఫంజైలో పెట్టడం జరిగింది. బట్ ఇవి యూనిసెల్యులార్ కాబట్టి వీటిని మళ్ళీ ఇప్పుడు ప్రోటిస్టాలోనే ప్లేస్ చేశారు. అది అన్నమాట. పదండి. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రోటోజోన్స్ గురించి మాట్లాడుకోవాలి. సో ప్రోటోజోన్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్ ప్రోటోజోన్స్ ఆర్ హెట్రోట్రాఫ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. Protozoans are heterotrophs and live as predators or parasites. They are believed to be primitive relatives of animals. There are four major groups of protozoans. Amoeboid protozoans. These organisms live in freshwater, seawater, moist soil. ఇవి ఫ్రెష్ వాటర్ లోని, సీ వాటర్ లోని, ఇంకా మాయిస్ట్ సాయిల్ లోని, మూడు జాగాల్లోని అమీబాయిడ్ ప్రోటోజోన్స్ అనేవి ఉంటాయి. దే మూవ్ అండ్ క్యాప్చర్ They move and capture their prey by putting out pseudopodia or false feet as in amoeba. Marine forms have silica shells on their surface. Some of them, such as entamoeba, are parasites. Entamoeba ఏం కాస్ట్ చేస్తున్నది? అమీబియాసిస్ అనేది కాస్ట్ చేస్తున్నది. అమీబియాసిస్. ఓకే, entamoeba histolytica ఏదైతే ఉన్నదో. ఓకేనా, ఫ్లాజిలేటెడ్ ప్రోటోజోన్స్ గురించి మాట్లాడుకుందాం. The members of this group are either free living or parasitic. They have flagella. వాటిలో flagella అనేది ఉంటుంది. The parasitic forms cause diseases such as sleeping sickness. Example, trypanosoma. Okay, trypanosoma. సో trypanosoma ఏదైతే ఉందో దాంట్లో flagella అనేది ఉంటుంది. వీటిని flagellated అంటాం. దే కెన్ బి ఫ్రీ లివింగ్ ఆర్ పారాసైటిక్. ఫ్రీగానే ఉంటాయి, లేదంటే పారాసైటిక్ గానే ఉండొచ్చు. వీటిలో ఫ్లాజెల్లా అనేది ఉంటుంది. పారాసైటిక్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో డిసీజెస్ కాజ్ చేస్తున్నాయి, సచ్ as స్లీపింగ్ సిక్నెస్. ఓకే, సో మనకి అమీబాయిడ్ ప్రోటోజోన్స్ లో వచ్చేసి అంటమీబా హిస్టోలైటికా వస్తుంది, అది అమీబియాసిస్ చేస్తున్నది. ఫ్లాజిలేటెడ్ ప్రోటోజోన్స్ లో ట్రిపానోసోమా వస్తుంది. ఓకే, ట్రిపానోసోమా గ్యాంబియన్స్ అనేసి స్లీపింగ్ సిక్నెస్ అనేది చేస్తుంది. ఓకేనా, అది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సీలియేటెడ్ ప్రోటోజోన్స్. సీలియేటెడ్ ప్రోటోజోన్స్ లో మనకి వచ్చేసి పారామీషియం అనేది వస్తుంది అనమాట. సో పారామీషియం ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సీలియేటెడ్ ప్రోటోజోన్. సో అక్కడ యూగ్లినాయిడ్ వచ్చేది, యూగ్లినాయిడ్ లో యూగ్లినా ఎగ్జాంపుల్. ఓకే, సీలియేటెడ్ ప్రోటోజోన్స్ లో పారామీషియం ఎగ్జాంపుల్. మనం పారామీషియం ఇంకా యూగ్లినా అన్నిటికన్నా ఎక్కువ చదువుకుంటాం ప్రోటిస్టాలో, అందుకు చెప్తున్నాను. సో దీస్ ఆర్ aquatic యాక్టివ్లీ మూవింగ్ ఆర్గనిజమ్స్ బికాస్ ఆఫ్ ప్రెసెన్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ సీలియా. వీటిలోని మనకి సీలియా అనేది ఎక్కువ ఉంటాయి. దే హ్యావ్ ఎ క్యావిటీ ఆర్ ఎ గలెట్ విత్ ద క్యావిటీ దట్ ఓపెన్స్ టు అవుట్సైడ్ ద సెల్ సర్ఫేస్. The coordinated movement of rows of cilia
causes water latent which put to be stayed into the gullet. సో ఆ సీలియా ఏం చేస్తున్నాయంటే ఇలా ఉంటాయి అనుకోండి సీలియా. ఓకే, ఆ సీలియా ఏం చేస్తున్నాయంటే ఏవైతే సీలియా ఉన్నాయో, ఏవైతే ఈ సీలియా మనం చూస్తున్నామో వీటి బాడీ మీద ఏదైతే ఇలా ఈ సీలియాలు ఉన్నాయో, ఈ సీలియా ఏం చేస్తున్నాయంటే ఇటుపక్క ఇటుపక్క నుంచి ఫుడ్ ని లోపలికి గల్లెట్ ఏదైతే ఉన్నదో దీన్నే మనం క్యావిటీ అంటాం, లేదంటే గల్లెట్ అంటాం. ఈ గల్లెట్ లోకి ఏం చేస్తాయంటే ఫుడ్ ని పంపిస్తాయి అనమాట. సో ఇటుపక్క నుంచి కొంత ఫుడ్, ఇటుపక్క నుంచి కొంత ఫుడ్, ఇలాంటి డైరెక్షన్స్ లో తీసుకొని రావడం జరుగుతుంది. జరిగి ఇక్కడ నుంచి లోపలికి పంపించడం జరుగుతుంది అనమాట. ఓకే, అది క్లియర్. ఓకేనా, సరేనా? సో అయిపోవచ్చింది ఆల్మోస్ట్, నో నీడ్ టు వరీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా స్పోరోజోన్స్ వస్తాయి. సో ఎగ్జాంపుల్ ఫర్ ciliated protozoans is paramecium. This includes diverse organisms that have an infectious spore-like stage in their life cycle. Okay, ఈ ఇన్ఫెక్షస్ స్టేజ్ అనేది ఉంటుంది వీటిల్లోని, స్పోర్ లైక్ స్టేజ్. దీంట్లోనే మనకి ప్లాస్మోడియం మలేరియల్ పారాసైట్ ఏదైతే ఉందో అది వస్తుంది, విచ్ కాజెస్ మలేరియా. ఆ డిసీజ్ విచ్ హాస్ స్టాగరింగ్ ఎఫెక్ట్ ఆన్ హ్యూమన్ పాపులేషన్, చాలా డేంజరస్ ఇది. దీంట్లోనే మనకి ప్లాస్మోడియం వైవాక్స్, ఫాల్సిపారమ్, ఒవేలు ఇవన్నీ మనకి టైప్స్ వస్తాయి అనమాట. ఓకే, సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు స్పోరోజోన్స్. ఓకే, సో దట్స్ అబౌట్ ఇట్. ఓకే, వీటిలో ఎందుకు మనం ఇన్ఫెక్షన్స్ ఎందుకు స్పోరోజోన్స్ అంటున్నాం అంటే వీటిలో స్పోర్ లైక్ స్టేజ్ అనేది ఒకటి వస్తుంది, అందుకే వీటిని మనం స్పోరోజోన్స్ అంటున్నాం. ఓకే, సరేనా? సో దీంతో మనకి పార్ట్ 1 బయాలజికల్ క్లాసిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. మనం పార్ట్ 2 లోని వచ్చేసి ఫంజై, ప్లాంటింగ్, ఎనిమిలియా, లైట్ గా ఇంట్రోస్ ఉంటాయి దీంట్లో అంతేను. దాని తర్వాత వైరస్, విరియాయిడ్స్, ఇంకా లైకెన్స్, ఇవి 3 మనకి మిగులుతాయి. సో ఇవి మనం కంప్లీట్ చేసుకుంటాం నెక్స్ట్ సెషన్ లో. ఓకే, సో నెక్స్ట్ సెక్షన్ ఎప్పుడుందో కూడా అది కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. ఈ పర్టికులర్ పీడిఎఫ్ ఏదైతే ఉందో పూర్తిగాను నేను మీకు టెలిగ్రామ్ లోని ఇంకా ఇక్కడ ఉన్న డిస్క్రిప్షన్ లోని షేర్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఓకే, సో సెషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా ఎక్కడ కుదిరితే అక్కడ షేర్ చేయండి, సో దట్ ఇంకా ఎక్కువ స్టూడెంట్స్ వచ్చి ఇలాంటి సెషన్స్ చూడాలి. వాళ్ళకి ఎన్సీఆర్టీలో ఎలాంటి డౌట్ ఉన్నా ఈ సెషన్ వచ్చి వాళ్ళకి క్లియర్ అయిపోవాలి. సో ఈ సెషన్ మీకు నచ్చినట్లయితే ఇలాంటి సెషన్స్ ఇంకా కావాలంటే కింద కమెంట్స్ లో పెట్టండి. ఈ సెషన్ లో మీకు ఏం నచ్చింది, ఇలాగే మీకు ఎన్సీఆర్టీ టైప్ ఆఫ్ సెషన్స్ కావాలా, లైన్ టు లైన్ సెషన్స్ ఇలాగా మీకు కావాలా వద్దా ఏమిటి అన్నది కింద నా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. అప్పటి వరకు బై బై, టేక్ కేర్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. హ్యావ్ ఎ నైస్ డే ఛాంపియన్స్. బై బై.